హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ప్రాఫిట్ అండ్ లాస్ అనే కాన్సెప్ట్లో కొన్ని క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే, ఏ షాప్ కీపర్ మార్క్స్ an article at such a price that after giving a discount of 12.5% on the market price, he still earns a profit of 15%. If the cost price of the article is rupees 385, then the sum of the market price and the selling price in rupees of the article is అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక దుకాణ యజమాని ఒక ఆర్టికల్ని కొంత ధరకు మార్క్ చేస్తాడు. ఆ మార్క్ చేసిన ధరపై 12.5% తగ్గింపు అనుమతించిన తర్వాత కూడా అతడు 15% లాభం పొందుతాడు. ఆ ఆర్టికల్ యొక్క కొన్న వెల 385 రూపాయలు అయితే ఆ ఆర్టికల్ యొక్క ముద్రించబడిన ధర మరియు విక్రయ ధర మొత్తం రూపాయలలో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ని మనం రేషియోస్లో చేద్దాం, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వీడు షాప్ కీపర్ ఏం చేస్తున్నాడు, 12.5% డిస్కౌంట్ ఇస్తున్నాడు. మరి 12.5% డిస్కౌంట్ అంటే ఫ్రాక్షన్లో ఏమవుతుంది, 12.5% అంటే 1/8 అవుతుంది. అవునా, పర్సంటేజెస్లో చెప్పాను. అవునా, సో డిస్కౌంట్ కాబట్టి మైనస్ అనమాట. అయితే డిస్కౌంట్ అనేది దేని మీద వస్తుంది, మనకి మార్కెట్ ప్రైస్ మీద వస్తుంది. అవునా, సో అలా ఇదేమవుతుంది అంటే ఇది మార్కెట్ ప్రైస్ అవుతుంది, ఇది వచ్చేసి డిస్కౌంట్ అవుతుంది. సో అలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మార్కెట్ ప్రైస్కి అలాగే సెల్లింగ్ ప్రైస్కి రేషియో వస్తుంది అనమాట. ఎలాగంటే ఇదేమో డినామినేటర్లోది మార్కెట్ ప్రైస్. సో అలా మార్కెట్ ప్రైస్ ఏమో 8 పార్ట్స్ ఉంటే ఆ మార్కెట్ ప్రైస్లోంచి ఈ డిస్కౌంట్ తీసేస్తే మనకి ఏమొస్తుంది, సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. అలా సెల్లింగ్ ప్రైస్ అనేది 7 పార్ట్స్ ఉంటుంది. అవునా, అలాగే ఇక్కడ ఏమన్నాడంటే చూడండి, హీ స్టిల్ ఎర్న్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 15%. సో వీడికి ఇలా డిస్కౌంట్ ఇచ్చినప్పటికీ 15% ప్రాఫిట్ వస్తుంది అనమాట. మరి ఇక్కడ 15% అంటే ఫ్రాక్షన్లో ఏమవుతుందంటే 3/20 అవుతుంది. ఎందుకంటే 15/100 కదా, సో అలా అది 3/20 అవుతుంది అనమాట. ఏమవుతుంది, 3/20 వచ్చింది ప్రాఫిట్ కాబట్టి ప్లస్ అనమాట. మరి ప్రాఫిట్ అనేది దేని మీద వస్తుంది, కాస్ట్ ప్రైస్ మీద వస్తుంది. అవునా, ఇది వచ్చేసి ప్రాఫిట్ అవుతుంది. సో అలా ఇక్కడ నుంచి మనం కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో కట్టవచ్చు అనమాట. సో ఇక్కడ రేషియో ఏమవుతుందంటే కిందదేమో డినామినేటర్లో మనకి కాస్ట్ ప్రైస్ అవుతుంది. సో ఇది సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, 20 + 3 23 పార్ట్స్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ ఉంది, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఉంది. పార్ట్స్ రూపంలో మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది డిఫరెంట్గా ఉంది, కానీ సెల్లింగ్ ప్రైస్ అనేది మనకి సేమ్ ఉండాలి కదా. సేమ్ ఉండాలి కాబట్టి ఏం చేయాలంటే ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 23 ఉంది. ఇక్కడ 23తో ఈ రేషియో మొత్తాన్ని మల్టిప్లై చేయండి. ఓకేనా, సో ఇంటూ 23, ఇక్కడ 7తో ఈ రేషియో మొత్తాన్ని మల్టిప్లై చేయండి. అప్పుడు 7 × 23 7 × 23 సెల్లింగ్ ప్రైస్ సేమ్ అయిపోతుంది చూడండి. సో ఇప్పుడు మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 8 × 23 అంటే 8,20,000. 8,20,000 ఎంత, 160 ప్లస్ 8 3 24, 160 + 24 అంటే 184 అవుతుంది, 184 అవుతుంది. ఈస్టు 7 × 23 అంటే 7,20,000, 140 ప్లస్ 7 3 21 అంటే 140 ప్లస్ 21 అంటే 161 అవుతుంది అనమాట. అవునా, అలాగే ఇక్కడ చూడండి మనకి 7 × 20 అంటే 140 అవుతుందా, 140 ఈస్టు ఇదేమవుతుంది 7 × 23 అంటే 161 అవుతుంది అనమాట. అలా కొత్త రేషియోస్ ఇవి అవుతాయి అనమాట. అయితే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఈజ్ 385 ఇచ్చాడు. మరి ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎన్ని పార్ట్స్ అంటే 140 పార్ట్స్ కదా. అవునా కదా, పార్ట్స్ రూపంలో 140 పార్ట్స్ ఉంది. మనీ రూపంలో ఎంత ఇచ్చాడు, 385 రూపీస్ ఇచ్చాడు. మనల్ని అడుగుతుందేమో సమ్ ఆఫ్ ది మార్కెట్ ప్రైస్ అండ్ ది సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నాడు. ఓకేనా, మరి మార్కెట్ ప్రైస్ అంటే ఇది, సెల్లింగ్ ప్రైస్ అంటే ఇది, ఈ రెండింటి యొక్క సమ్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా, మరి ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 345 అవుతుంది చూడండి. 180 160 అంటే 340, 4 1 అంటే 5, 345 అవుతుంది అనమాట. సో 345 పార్ట్స్ అనమాట రెండింటి యొక్క సమ్, అది కనుక్కుంటే సరిపోతుంది. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే ఇది క్యాన్సిల్ అవుతుంది. 7 ఇక్కడ 20 టైమ్స్ పోతుందా, అలాగే ఇక్కడ 7 5 టైమ్స్ పోతుంది. 38లో 35 పోతే 3 మిగులుతుంది, 35 అవుతుంది. అంటే మళ్ళీ 5 టైమ్స్ పోతుంది అనమాట. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 5 ఇక్కడ 4 టైమ్స్ పోతుంది, 5 ఇక్కడ 11 టైమ్స్ పోతుంది, 4 ఇక్కడ పోతుంది చూడండి. 4 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుందంటే 34లో 8 టైమ్స్ పోతుంది, 432, 2 మిగులుతుంది, అంటే 25 అవుతుంది. అంటే 4 6 సార్లు పోతుంది, మళ్ళీ 4 6లు 24, 1 మిగులుతుంది, అంటే 0.25 అనమాట. ఓకేనా, 1 అంటే 0.25. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే 11 × 86.25 అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే 11తో మల్టిప్లికేషన్ అంటామో సింపుల్గా ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ రైట్ సైడ్ తీసుకుంటే ఇక్కడ ఏముంది, 5 ఉంది కదా. సో 5 యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తాయి. ఇప్పుడు ఏం చేయాలంటే 5కి ముందు యాడ్ చేయి, 5 + 2 7 అవుతుందా, 7 రాసేసాయి. అలాగే 2కి ముందు యాడ్ చేయి, 2 + 6 8 అవుతుందా, 8 రాసేసాయి.
ఇప్పుడు 6కి ముందు 6 + 8 14 కదా. సో 4 రాయి 1 క్యారీ తీసుకో. అలాగే 8కి ముందు ఏమన్నా ఏం లేదు, ఇక్కడ 11 తీసుకోకూడదు. 8కి ముందు ఇంకేం లేదు కాబట్టి 8 రాసేసేయండి. కానీ మనకి ఇక్కడ 1 క్యారీ ఉంది కదా, సో 8 అది ఒక 1 మొత్తం కలిపితే 9 అవుతుంది అనమాట. ఇది వస్తుంది. అయితే ఇక్కడ పాయింట్ ఉంది కదా, సో పాయింట్ పెట్టేస్తే ఏమవుతుందంటే 948.75 అవుతుంది. 948.75 అలా ఈ రెండింటి యొక్క సమ్ ఏమవుతుందంటే 948.75 రూపీస్ అయితే అవుతుందన్నమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే హిమని బాట్ ఏ వాషింగ్ మెషిన్ ఫర్ ₹8,000 అండ్ స్పెంట్ ₹500 ఆన్ ఇట్స్ రిపేర్స్. షీ సోల్డ్ ఇట్ ఎట్ 20% ప్రాఫిట్. విత్ ద మనీ షీ గాట్ బై సెల్లింగ్ ఇట్ షీ బాట్ అనదర్ వాషింగ్ మెషిన్ అండ్ సోల్డ్ ఇట్ ఎట్ 10% లాస్. వాట్ ఈస్ హర్ ఓవరాల్ లాస్ ఆర్ ప్రాఫిట్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. హిమని ₹8,000 ఒక వాషింగ్ మెషిన్ కొనుగోలు చేసింది మరియు దాని మరమ్మతులపై ₹500 ఖర్చు చేసింది. 20% లాభం తో దాన్ని అమ్మింది. అందువల్ల ఆమె పొందిన డబ్బుతో మరో వాషింగ్ మెషిన్ కొనుగోలు చేసి 10% నష్టంతో దాన్ని అమ్మింది. ఆమె మొత్తం లాభం లేదా నష్ట శాతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సారీ, ఇక్కడ నష్ట శాతం కాదు, లాభం లేదా నష్టం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట, మనీలో కదా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక వాషింగ్ మెషిన్ని ఎంత పెట్టి కొంది? ₹8,000 పెట్టి కొందనమాట. అలాగే దానికి సంబంధించిన రిపేర్లకు వచ్చేసి ఇంకొక 500 ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టింది. అలా వాషింగ్ మెషిన్కి సంబంధించిన టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది? టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుందంటే ₹8,500 అవుతుంది అనమాట. టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? ₹8,500 అవుతుంది. అయితే ఇక్కడ ఏమంటాడంటే చూడండి, షీ సోల్డ్ ఇట్ అట్ 20% ప్రాఫిట్. అంటే దీన్ని వచ్చేసి ఎలా అమ్ముతుందంటే 20% ప్రాఫిట్కి అమ్ముతుంది. ఎంతకు అమ్ముతుంది? 20% ప్రాఫిట్కి అమ్ముతుంది. మరి ఇందులో 20% అంటే ఏమవుతుంది? 10% అంటేనేమో 850, అవునా? 10% అంటే 850. అప్పుడు 20% అంటే దీనికి డబుల్ అనమాట. దీనికి డబుల్ అంటే టోటల్ ఎంత అవుతుంది? 1700 అవుతుంది. ఎంత అవుతుంది? 1700 అవుతుంది. సో అలా సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే 8,500 ప్లస్ 1,700 అనమాట. అలా టోటల్ ఎంత అవుతుందంటే 10,200 అవుతుంది అనమాట. సో అలా ఇంతకు అమ్ముతుంది. అయితే ఏమంటాడంటే చూడండి, విత్ ద మనీ షీ గాట్, అంటే ఇప్పుడు అమ్మింది కదా, సో ఇంత మనీ ఆమెకు వచ్చాయన్నమాట. అయితే ఈ మనీతో షీ బాట్ అనదర్ వాషింగ్ మెషిన్, ఇంకొక వాషింగ్ మెషిన్ అయితే కొందనమాట. కొనేసి ఏం చేస్తుంది? అండ్ సోల్డ్ ఇట్ ఎట్ 10% లాస్. సో దీన్ని తీసుకెళ్ళేసి మళ్ళీ 10% లాస్కి అయితే అమ్ముతుంది, అవునా? సో ఇక్కడ 10% లాస్ అంటే ఏమవుతుందంటే చూడండి, 10% లాస్ అనమాట. మరి ఇందులో 10% అంటే ఏమవుతుంది? 1020 అనమాట. ఓకేనా, 1020. సో ఈ లాస్ తీసేస్తే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? ఈ 10,200లోంచి ఈ 1020 పోతే ఎంత అవుతుంది? ఇక్కడ 10,000లోంచి 1000 పోతే 900 ఉంటుంది. అలాగే 200లోంచి 20 పోతే ఎంత ఉంటుంది? 180 రూపీస్ ఉంటుంది. 9,180 అంటే 9,180 రూపీస్ అనమాట. అలా ఫైనల్గా ఎంత కమ్మింది, అవునా? అయితే ఇక్కడ ఓవరాల్ లాస్ ఆర్ ప్రాఫిట్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ చూస్తే ఇనీషియల్గా ఎంత ఖర్చు పెట్టింది? ₹8,500 ఖర్చు పెట్టింది. సో అలా ఫైనల్గా ఎంత కమ్మింది? ₹9,180 కమ్మింది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఓవరాల్గా ఎంత ప్రాఫిట్ వచ్చింది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే ₹680 అయితే ప్రాఫిట్ వచ్చింది. ఓకేనా? లేదంటే సింపుల్గా ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ కొట్టండి. డిఫరెన్స్ కొడితే ప్లస్ 680 వస్తుంది. అంటే సింపుల్గా ప్రాఫిట్ అనేది 680 వస్తుంది అనమాట. లేదంటే ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. ఇక్కడ ఇనీషియల్గా ప్రాఫిట్ ఎంత వచ్చింది? 1,700 ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ లాస్ వచ్చింది. ఎంత లాస్ వచ్చింది? ₹1,020 లాస్ వచ్చింది. ఈ రెండింటిని కలిపినా సరే మనకి ప్లస్ 680 వస్తుంది. కాబట్టి ప్రాఫిట్ అనేది ₹680 అనేసి చెప్తామన్నమాట. ఓకేనా? ఇలా చేయొచ్చు, లేదంటే ఇంకో విధంగా చేయొచ్చు. ఎలాగంటే బై యూజింగ్ రేషియోస్. ఎలాగంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇనీషియల్ కాస్ట్ ప్రైస్ ఇది, అది ఇక్కడ 20% ప్రాఫిట్తో అమ్ముతుంది కదా. మరి 20% అంటే ఫ్రాక్షన్లో ఏమవుతుంది? 1/5 అవుతుంది, అవునా? 1/5 అవుతుంది. సో దీన్ని బట్టి కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో కట్టచ్చు కదా. సో కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో ఏమవుతుందంటే చూడండి, కాస్ట్ ప్రైస్ ఏమో 5 పార్ట్స్ ఉంటే సెల్లింగ్ ప్రైస్ ఎన్ని పార్ట్స్ ఉంటుంది? 5 + 1 6 పార్ట్స్ ఉంటుంది అనమాట, అవునా? అలాగే ఇక్కడ రెండోసారి ఎలా అమ్ముతుంది? 10% లాస్కి అమ్ముతుంది. మరి 10% అంటే ఫ్రాక్షన్లో ఏమవుతుంది? 1/10 అవుతుంది. లాస్ కాబట్టి మైనస్ అనమాట. అంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ వచ్చేసి 10 పార్ట్స్ ఉంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 10 - 1 అంటే 9 పార్ట్స్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఆపోజిట్లో ఉన్నాయి
క్యాన్సిల్ చేయొచ్చు కదా. 2 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది, 2 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది. 5 5 25 ఈస్టు 3 9 27 అనమాట. అంటే కాస్ట్ ప్రైస్ అనేది 25 పార్ట్స్, సెల్లింగ్ ప్రైస్ అనేది 27 పార్ట్స్. ఇక్కడ టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత అని చెప్పాను, 8500. అది పార్ట్స్ రూపంలో 25 పార్ట్స్. సో 25 పార్ట్స్ ఈక్వల్ టు 8500 అవుతుంది. అవునా. మనల్ని అడిగింది ఏంటి అంటే వాట్ ఈజ్ హిజ్ ఓవరాల్ లాస్ ఆర్ ప్రాఫిట్, అంటే ప్రాఫిట్ ఆ లాస్ అది కనుక్కోమంటాడు అనమాట. మరి ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది కదా, ఇక్కడ 25 పార్ట్స్ పెట్టి కొంది, 27 పార్ట్స్కి అమ్మింది, అంటే 2 పార్ట్స్ ప్రాఫిట్ వచ్చింది. ఎన్ని పార్ట్స్ ప్రాఫిట్ వచ్చింది, 2 పార్ట్స్ ప్రాఫిట్ వచ్చింది అనమాట. ఆ ప్రాఫిట్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే ఇది క్యాన్సిల్ అవుతుంది. 25 1 టైము, 25 ఇక్కడ 100లో 4 టైమ్స్ పోతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే 2 4s 8, 8 into 85, 8 into 85 ఎంత అవుతుంది, 8 5s 40, 4 క్యారీ, 8 8s 64 అను అది ఒక 4, 680 అవుతుంది. అవునా. సో అలా ఓవరాల్ ప్రాఫిట్ ఎంత అంటే 680 రూపీస్. దట్ ఈజ్ ఆప్షన్ సి అనమాట. ఓకేనా. ఇలా చేసుకోవచ్చు నార్మల్గా, లేదంటే రేషియోస్ని యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు అనమాట, మీ ఇష్టం. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఏ మ్యాన్ సెల్స్ 2 ఆర్టికల్స్ ఫర్ రూపీస్ 620 ఈచ్, వన్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 24% అండ్ ది అదర్ ఎట్ ఏ లాస్ ఆఫ్ 24%. వాట్ ఈజ్ హిజ్ లాస్ ఆర్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఇన్ ద హోల్ ట్రాన్సాక్షన్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక వ్యక్తి 2 ఆర్టికల్స్ని ప్రతి దాన్ని 620 రూపాయలకి అమ్మాడు. ఒకటి 24% లాభంతో మరియు మరొకటి 24% నష్టంతో. మొత్తం లావాదేవీలో తన నష్టం లేదా లాభ శాతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, వీడేం చేస్తున్నాడు అంటే 2 ఆర్టికల్స్ని 620 రూపాయలకి అమ్ముతున్నాడు అనమాట. అది కూడా ఈచ్ ఆర్టికల్ని, అంటే సింపుల్గా ఫస్ట్ దాని సెల్లింగ్ ప్రైజు అలాగే సెకండ్ దాని సెల్లింగ్ ప్రైజు ఈ రెండు సేమ్ ఉన్నాయి అనమాట. ఎంత అంటే 620 రూపీస్ అనమాట అమ్ముతున్నాడు కదా. సో సెల్లింగ్ ప్రైజులు సేమ్ ఉన్నాయి. ఓకేనా. ఇది ఒక పాయింట్. అయితే ఇక్కడ ఏమన్నాడు అంటే చూడండి, 1 at 24% ప్రాఫిట్, ఒకదాన్ని వచ్చేసరికి 24% ప్రాఫిట్గా అమ్ముతున్నాడు. అండ్ అదర్ at 24% లాస్, ఇంకో దాన్ని వచ్చేసరికి 24% లాస్కి అమ్ముతున్నాడు. అయితే మనల్ని అడుగుతుంది ఏంటంటే వాట్ ఈజ్ హిజ్ ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే సెల్లింగ్ ప్రైజులు సేమ్ ఉన్నాయి. అది మనకి ఎంత ఉందో అనవసరం ఇక్కడ, ఎందుకంటే మనల్ని అడిగింది పర్సంటేజ్ అడిగాడు. ఓకేనా. మనీ రూపంలో అడగల. సో పర్సంటేజ్ అడిగాడు కాబట్టి ఇక్కడ ఏదైతే ఉందో ఇది మనకు అనవసరం అనమాట. సో ఎప్పుడైతే సెల్లింగ్ ప్రైజులు సేమ్ ఉండి అలాగే సేమ్ పర్సంటేజ్ ఒక చోట ప్రాఫిట్ వస్తుంది, ఒక చోట లాస్ వస్తుంది. అవునా. సో ఒక చోట ప్రాఫిట్, ఒక చోట లాస్. సో సేమ్ పర్సంటేజ్ ఇలా వచ్చింది అనుకోండి, అప్పుడు మనకి ఆల్వేస్ మనకి ఏమొస్తుందంటే లాస్ వస్తుంది. ఓకేనా. ఏమొస్తుంది, లాస్ వస్తుంది. ఒకసారి కాన్సెప్ట్కి వెళ్తే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను అక్కడ. ఒకసారి కాన్సెప్ట్ స్టార్టింగ్ వీడియోస్ చూసి ఇక్కడికి రండి. ఓకేనా. సో అలా సేమ్ పర్సంటేజ్ ఒక చోట ప్రాఫిట్ వస్తుంది, ఒక చోట లాస్ వస్తుంది. అలా ఓవరాల్గా ఏమవుతుందంటే మనకి లాసే వస్తుంది. ఆ పర్సంటేజ్ ఎంత అంటే -x²/100% అవుతుంది. ఇది ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి ఇంత డీటెయిల్గా చెప్తున్నా. ఓకేనా. లేదంటే ఇవి చూసి పెట్టే ఆన్సర్లు అనమాట. ఓకేనా. సో చూస్తే ఏమవుతుందంటే ఎక్స్ వాల్యూ ఎంత, సేమ్ పర్సంటేజ్ కదా 24. సో 24² అంటే ఎంత అవుతుంది, 576 అవుతుంది. బై 100 కదా. సో బై 100 కాబట్టి పాయింట్ ఇక్కడికి వస్తుంది అనమాట. సో అలా ఏమవుతుందంటే -5.76%. సో మైనస్ దేన్ని ఇండికేట్ చేస్తుంది, లాస్ అనమాట. సో అలా 5.76 లాస్ అనమాట. చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయి 5.76 కాబట్టి ప్రాఫిట్ కూడా పెట్టేవాళ్ళు ఉన్నారు. అలా పెట్టకూడదు అనమాట. కానీ ఇదంతా చేయకుండా డైరెక్ట్గా ఇక్కడి నుంచే పెట్టేసేయాలి. అలాగా సెల్స్ 2 ఆర్టికల్స్ ఫర్ రూపీస్ 620 ఈచ్ అంటున్నాడు. అంటే ఈ రెండింటి యొక్క సెల్లింగ్ ప్రైస్ సేమ్. ఓకే. అలాగే ఇక్కడ ప్రాఫిట్ 24% వస్తుంది, అలాగే ఇంకొక చోట లాస్ 24% వస్తుంది. సో సేమ్ పర్సంటేజ్ వస్తుంది కాబట్టి ఒక చోట ప్రాఫిట్, ఒక చోట లాస్ వస్తుంది కాబట్టి అప్పుడు డైరెక్ట్గా ఎప్పుడు మనకి లాసే వస్తుంది. అవునా. సో లాస్ వస్తుంది కాబట్టి ప్రాఫిట్లు ఎగిరిపోతాయి అనమాట. ఈ రెండు ఎలిమినేట్ అయిపోతాయి. సో లాస్ ఏమవుతుంది, -x²/100. ఎక్స్ బదులేమో 24. సో 24² అంటే 576, బై 100 అంటే 5.76. అలా లాస్ అనేది 5.76 అనేసి చెప్పేసేయాలన్నమాట. ఓకేనా. అంత పర్సంటేజ్ లాస్ వస్తుంది. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే అరవింద్ బాట్ 120 meters క్లాత్ ఫర్ రూపీస్ 15,000. హీ సోల్డ్ 45% ఆఫ్ ఇట్ ఎట్ ఏ గెయిన్ ఆఫ్ 40%, 25% ఆఫ్ ఇట్ ఎట్ ఏ లాస్ ఆఫ్ 10% అండ్ ద రిమైనింగ్ క్లాత్ ఎట్ ద కాస్ట్ ప్రైస్. హిజ్ ప్రాఫిట్ ఇన్ రూపీస్ ఇన్ ద ఎంటైర్ ట్రాన్సాక్షన్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అరవింద్ 120 మీటర్ల కాటన్ వస్త్రం 15,000 రూపాయలకి కొనుగోలు చేశాడు.
అతను దానిలో 45% 40% నష్టంతో 25% 10% లాభంతో విక్రయించాడు మరియు మిగతా వస్త్రాన్ని కొన్న వేలకు విక్రయించాడు. మొత్తం లావాదేవీలో అతని లాభం రూపాయలలో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ అరవింద్ అనేవాడు టోటల్గా 120 మీటర్స్ ఉన్న ఒక క్లాత్ని ఎంత పెట్టి కొన్నాడంటే 15,000 రూపాయలు పెట్టి అయితే కొన్నాడు అనమాట. అలా టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుందంటే 15,000 రూపాయలు అవుతుందన్నమాట. ఓకేనా. అయితే ఇక్కడ ఏమన్నాడంటే చూడండి, హీ సోల్డ్ 45% ఆఫ్ ఇట్. అంటే ఈ టోటల్ 120 మీటర్స్ కదా క్లాత్ అనేది. సో అందులో 45% క్లాత్ని ఎలా అమ్ముతున్నాడు అంటే చూడండి, ఎట్ ఎ గెయిన్ ఆఫ్ 40%. సో ఈ 120 మీటర్స్లో 45%ని 40% ప్రాఫిట్తో అమ్ముతున్నాడు. అవునా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, 25% ఎట్ లాస్ ఆఫ్ 10%. సో ఇంకొక 25% ఏమో ఎలా అమ్ముతున్నాడు అంటే 10% లాస్కి అమ్ముతున్నాడు. ఎలా అమ్ముతున్నాడు? 10% లాస్కి అమ్ముతున్నాడు. అవునా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, అండ్ ద రిమైనింగ్ క్లాత్ ఎట్ కాస్ట్ ప్రైజ్. సో రిమైనింగ్ అంటే ఏమవుతుంది, టోటల్ క్లాత్ అనేది 100% కదా. సో అందులో ఇక్కడ ఒక 45, ఇక్కడ ఒక 25, టోటల్ 70 పోయింది అనమాట. 70 పోతే రిమైనింగ్ అంటే ఏమవుతుంది, 30% క్లాత్ అవుతుంది. అవునా. సో ఈ 30% క్లాత్ని ఎలా అమ్ముతున్నాడు? కాస్ట్ ప్రైస్కి అమ్ముతున్నాడు. అవునా. కాస్ట్ ప్రైస్ కంటే ఎంత తీసుకోవాలి? 100% తీసుకోవాలి. అవునా. సో 100%కి అమ్ముతున్నాడు. కానీ ఎవరైతే 100 తీసుకుంటారో వాళ్ళకి ఆన్సర్ ఎగిరిపోయింది అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం తీసుకున్నది ఏంటి, ప్రాఫిట్లు కానీ లాసులు కానీ తీసుకున్నాం. అలాంటప్పుడు ఇక్కడ 100% అని ఎలా తీసుకుంటాం? తీసుకోకూడదు కదా. ఎందుకంటే కాస్ట్ ప్రైస్కి అమ్ముతున్నాడు అంటే ప్రైస్ ఎంత ఉందో అంతకే అమ్ముతున్నాడు అంటే ప్రాఫిట్ ఏం రానట్టే కదా. ప్రాఫిట్ రాదు, లాస్ రాదు. అంటే సింపుల్గా ఇక్కడ ఏం తీసుకోవాలంటే 0% తీసుకోవాలి. ఎందుకంటే కాస్ట్ ఎంత ఉందో అంతకే అమ్ముతున్నాడు కదా. సో అలా ప్రాఫిట్ రాదు, లాస్ రాదు అనమాట. సో అలా 0% తీసుకోవాలి. అంతేగాని కాస్ట్ ప్రైస్ అన్నాడు అనేసి 100% తీసుకోకూడదు అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే రేషియో కట్టండి. ఇక్కడ రేషియో కడితే వేటికి రేషియో వస్తుందని చెప్పాను, కాస్ట్ ప్రైస్ రేషియో వస్తుందని చెప్పే కదా. అవునా. సో ఇక్కడ రేషియో ఏమవుతుందంటే పర్సంటేజ్ క్యాన్సిల్. 5 ఇక్కడ 9 టైమ్స్ పోతుంది, 5 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది, 5 ఇక్కడ 6 టైమ్స్ పోతుంది అనమాట. అయితే నా కన్వీనియన్స్ కోసం దీన్ని 900 అనుకుంటా, దీన్ని వచ్చేసి 500 అనుకుంటా, దీన్ని వచ్చేసి 600 అనుకుంటా. అవునా. అయితే ఇక్కడ మనల్ని అడిగింది ఏంటి, వాట్ ఈజ్ హిజ్ ప్రాఫిట్ అంటున్నాడు. సో ప్రాఫిట్ అడుగుతున్నాడు. అవునా. మరి ఇక్కడ కాస్ట్ ప్రైస్ అనేది 900 పార్ట్స్, అందులో ప్రాఫిట్ ఎంత వచ్చింది, 40% ప్రాఫిట్ వచ్చింది. అవునా. మరి 900లో 40% అంటే ఏమవుతుంది, సింపుల్గా పర్సంటేజ్ 00 క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో 9 × 40 అంటే 360 అవుతుంది అనమాట. అలా ఇక్కడ ప్రాఫిట్ ఎంత అంటే 360 పార్ట్స్ అనమాట ప్రాఫిట్. అవునా. అలాగే ఇక్కడ 500లో 500 కాస్ట్ ప్రైస్ కదా. సో అందులో 10% లాస్ వచ్చింది. మరి ఇందులో 10% అంటే ఏమవుతుంది, పర్సంటేజ్ 00 క్యాన్సిల్ అయిపోయి 5 × 10 అంటే సో ఎంత అవుతుంది, 50 అవుతుంది అనమాట. సో 50 పార్ట్స్ లాస్ అంటే మైనస్ అనమాట. ఓకేనా. అలాగే ఇక్కడ మనకి ఏం రాదు కదా. సో పర్సంటేజ్ ఇది క్యాన్సిల్ చేసి 6 × 0 అంటే 0 అయిపోతుంది కదా. సో ఇక్కడ 0%, 0 పార్ట్స్ ప్రాఫిట్ కానీ లాస్ కానీ అనుకోండి. సో ఓవరాల్గా కావాలి కదా మనకి. ఓవరాల్గా చూస్తే ఎంత వచ్చినట్టు, 360 ప్రాఫిట్ వచ్చింది, 50 లాస్ వచ్చింది. అంటే ఓవరాల్గా +310 అవుతుంది అనమాట. +310 అంటే 310 పార్ట్స్ ప్రాఫిట్ అనమాట. ఎంత, 310 పార్ట్స్ అనేది ప్రాఫిట్ వచ్చింది. ఈ వాల్యూ కనుక్కోవాలి. ఈ వాల్యూ కనుక్కోవడానికి మనకి టోటల్ కాస్ట్ ప్రైస్ తెలుసు కదా. సో టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత, 15,000. అవునా. 15,000 రూపాయలు. అయితే ఇక్కడ నుంచి టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది, పార్ట్స్ రూపంలో ఎంత అవుతుందంటే 9, 5, 14, 6, 20 అంటే 2000 పార్ట్స్ అవుతుంది అనమాట. ఓకేనా. 2000 పార్ట్స్. ఆ రెండు ఈక్వల్ అవుతాయి కాస్ట్ ప్రైజ్లు కాబట్టి మనం కనుక్కోవాల్సింది ఈ ప్రాఫిట్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఇది క్యాన్సిల్ అవుతుంది, 000 క్యాన్సిల్ అవుతుంది, 2 ఇక్కడ 1 టైం పోతుంది, ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుందంటే 2 15లు 30, ఒకటి ఉంటుందంటే 10 అవుతుంది. 10 అంటే 5 టైమ్స్ పోతుంది అనమాట. సో 15 × 155. సో డిజిటల్ సమ్ అప్లై చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ 5 కాబట్టి లాస్ట్లో 5 ఉండాలి. ఇది రాంగ్ ఆప్షన్ అయిపోతుంది. సో డిజిటల్ సమ్ అప్లై చేస్తే మిగతా వాటికి ఇక్కడ ఎంత అవుతుంది, 1 + 5 6 అవుతుంది. 6 × ఇక్కడ 5 5 10 11 అంటే 2 అవుతుందా. సో 2 6 ఎంత, 12 అంటే ఏమవుతుంది, 12 అంటే 1 + 2 3 అవుతుంది అనమాట. అలా డిజిటల్ సమ్ ఎంత ఉండాలి, 3 ఉండాలి. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 5 4 పక్కన పడేస్తే 9 అవుతుంది కాబట్టి ఇక్కడ ఏం మిగిలిపోయింది, 7 మిగిలిపోయింది. అంటే డిజిటల్ సమ్ 7. సో రాంగ్ ఆప్షన్. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే 5 2 2 9 అవుతుంది కదా, పక్కన పడేస్తే ఇంకా 3 మిగులుతుంది. అంటే ఇది ఆప్షన్ అవడానికి ఛాన్స్ ఉంది. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే
5 5 మొత్తం 10 అవుతుందా? 10 అంటే 1 ప్లస్ 0 1 అవుతుందా? మనకు కావాల్సిందేమో 3 కాబట్టి ఇది ఎలిమినేట్ అయిపోతుంది. అలా మనకి 2325 అనేది ఆన్సర్ అవుతుంది డిజిటల్ సమ్ వెరిఫై చేస్తే. ఓకేనా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే 2 ఆర్టికల్స్ ఆర్ సోల్డ్ ఫర్ రూపీస్ 5104 ఈచ్. ఆన్ వన్ ద సెల్లర్ గెయిన్స్ 16% అండ్ ఆన్ ద అదర్ హీ లూజెస్ 12%. వాట్ ఈజ్ హిజ్ ఓవరాల్ గెయిన్ పర్సెంట్ నియరెస్ట్ టు 2 డెసిమల్ ప్లేసెస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 2 ఆర్టికల్స్ 5104 రూపాయలకి అమ్మబడ్డాయి. ఒక ఆర్టికల్పై విక్రేత 16% లాభం పొందుతున్నాడు మరియు మరొక దానిపై అతనికి 12% నష్టం వస్తుంది. అతని మొత్తం నష్టం లేదా లాభ శాతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ 2 ఆర్టికల్స్ ఎలా అమ్మబడ్డాయి? 5104 రూపాయలకి అమ్మబడ్డాయి అనమాట. అది కూడా ప్రతిదీ. ఓకేనా? ప్రతి ఆర్టికల్ 5104 రూపాయలకి అమ్మబడింది. అంటే సింపుల్గా రెండింటి యొక్క సెల్లింగ్ ప్రైజెస్ సేమ్ అనమాట. సెల్లింగ్ ప్రైజ్ ఏంటి? ఆ రెండింటి యొక్క సెల్లింగ్ ప్రైజెస్ సేమ్ అనమాట. అయితే మనల్ని అడిగింది పర్సంటేజ్ కాబట్టి ఇక్కడ ఎంత ఉందో మనకు అనవసరం. జస్ట్ సెల్లింగ్ ప్రైజులు సేమ్ అనుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ ఒక దాని మీద ఎంత గెయిన్ వచ్చింది? 16% గెయిన్ వచ్చింది. సో అలా దీని వచ్చేసి 16% ప్రాఫిట్కి అమ్ముతున్నాడు. అండ్ అలాగే రెండో దాని మీద ఎంత లాస్ వచ్చింది? 12% లాస్ వచ్చింది. అవునా? సో దీని మీద వచ్చేసరికి 12% లాస్ వచ్చింది. మనల్ని అడుగుతుందేమో ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. ఒకవేళ ఇక్కడ సేమ్ పర్సంటేజ్ ఒకసారి ప్రాఫిట్ వచ్చి ఒకసారి లాస్ వస్తే అప్పుడు ఓవరాల్గా మనకి లాస్ వస్తుందని చెప్పాను. ఆ లాస్ ఏమవుతుందని చెప్పాను? -x²/100% అని చెప్పాను. అవునా? ఇది ఒకవేళ సేమ్ వస్తే సంగతి. కానీ ఇక్కడ మనకి నిజానికి సేమ్ ఉన్నాయి అంటే సేమ్ లేవు, డిఫరెంట్గా ఉన్నాయి. సో డిఫరెంట్గా ఉంటే మీకు అప్పుడు కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఒక ఫార్ములా చెప్పా. డిఫరెంట్గా ఉన్నప్పుడు ఒక ఫార్ములా చెప్పా. ఏంటి ఆ ఫార్ములా అంటే 100 ఇంటూ a ప్లస్ బి 100 ఇంటూ a ప్లస్ బి ప్లస్ 2ab డివైడెడ్ బై 200 ప్లస్ a ప్లస్ బి అనేసి ఒక ఫార్ములా అయితే చెప్పాను అనమాట. మరి ఇక్కడ ఏబి వాల్యూస్ ఏమని తీసుకోవాలంటే ఒకదాన్ని a అనుకో, ఇంకొక దాన్ని b అనుకో. అవునా? డైరెక్ట్గా రెండు సేమ్ ఉంటేనేమో ఇది, కానీ ఒకవేళ వేరువేరుగా ఉన్నాయనుకున్నప్పుడు ఈ ఫార్ములా అనమాట. సో ఏ వాల్యూ ఎంత అంటే +16, బి వాల్యూ ఎంత అంటే -12 అనమాట. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందంటే చూడండి 100 ఇంటూ a ప్లస్ బి అంటే ఏమవుతుంది? a ప్లస్ బి అంటే +16 -12 యాడ్ చేస్తే +4 అవుతుంది. 4 ఇంటూ 100 కదా, సో 400 అవుతుంది. 400 అలాగే 2ab అంటే ఏమవుతుంది? 2 ఇంటూ a అంటే 16, b అంటే -12 అనమాట. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 2ab అంటే ఇది వాల్యూ. సో 2 ఇంటూ 16 అంటే ఎంత అవుతుంది? 32 అవుతుందా? 32 ఇంటూ ఈ 12ని 10+2 అనుకో. 10+2 అనుకుంటే ఏమవుతుందంటే 32 ఇంటూ 10 అంటే 320 అవుతుంది. 320 అను అలాగే 2 ఇంటూ 32 అంటే 64 అవుతుంది. అలా ఓవరాల్గా ఎంత అవుతుందంటే 384 అనమాట. మైనస్ ఉంది కాబట్టి -384 అవుతుంది. అవునా? అలా ఈ 2ab వాల్యూ ఏమవుతుందంటే -384 అవుతుంది అనమాట. డివైడెడ్ బై ఏమవుతుంది? 200 ప్లస్ a ప్లస్ బి అంటే రెండింటిని యాడ్ చేస్తే 4 వచ్చింది కదా, సో 204 అవుతుంది అనమాట. అవునా? సో ఇదేమవుతుందంటే చూడండి 400 - 384 అంటే ఎంత అవుతుంది? 16 అవుతుంది. 16 డివైడెడ్ బై 204 అవుతుంది. అలా ఎంత పర్సంటేజ్ వస్తుంది అనమాట. సో ఇక్కడ నేనేం చేస్తానంటే 2 క్యాన్సిల్ చేస్తా. 4 కూడా పోతుంది, బట్ 2 క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే 2 ఇక్కడ 8 టైమ్స్ పోతుంది. 2 ఇక్కడ 1 టైము, 0 2 టైమ్స్, 102 టైమ్స్ అనమాట. సపోజ్ ఇక్కడ నేను ఈ 102ని అప్రాక్సిమేట్గా 100 అనుకుంటే 8/100 అంటే ఏమవుతుంది? 8/100 అంటే ఏమవుతుందంటే 0.08 అవుతుంది. ఎంత అవుతుంది? 0.08 అవుతుంది అప్రాక్సిమేట్గా. ఎందుకంటే ఇక్కడ మనల్ని అడిగింది కూడా నియరెస్ట్ టు 2 డెసిమల్ ప్లేసెస్ అన్నాడు. సో అలా అప్రాక్సిమేట్గా ఎంత అవుతుందంటే 0.08% అవుతుంది. ఓకేనా? సో అలా 0.08% అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? సేమ్ పర్సంటేజ్ ఉంటే ఈ ఫార్ములా, అప్పుడు ఓవరాల్గా మనకి ఎప్పుడు లాసే వస్తుంది సేమ్ పర్సంటేజ్ ఉంటే. బట్ ఇక్కడ ఎప్పుడైతే డిఫరెంట్ అంటామో అప్పుడు ఈ ఫార్ములాని అయితే యూజ్ చేయాలన్నమాట. ఓకేనా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఏ మ్యాన్ సోల్డ్ ఏ షర్ట్ ఫర్ ₹960 ఎట్ ఏ లాస్ ఆఫ్ 4%. హీ సెల్స్ ఏ స్వెటర్ ఫర్ ₹840 ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20%. ఫైండ్ హిజ్ నెట్ ప్రాఫిట్ ఆర్ లాస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక వ్యక్తి ₹960కి 4% నష్టంతో ఒక షర్ట్ను అమ్మాడు. అతను ₹840కి 20% లాభంతో ఒక స్వెటర్ను అమ్మాడు. అతని మొత్తం లాభం లేదా నష్టం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి.
ఇక్కడ షర్ట్ని ఎంతకు అమ్మాడు, 960కి అమ్మాడు. సో సెల్లింగ్ ప్రైస్ ఇది అవుతుంది. అది కూడా ఎలాగ అమ్మాడు, 4% లాస్కి అమ్మాడు. మరి 4% లాస్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవ్వాలి, 96%, 96% అవ్వాలి. సో రెండు సెల్లింగ్ ప్రైస్లే కదా, సో రెండు ఈక్వల్ అవుతాయి. ఓకేనా. మనల్ని అడుగుతుంది ఏంటంటే ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ అడుగుతున్నాడు కదా. సో ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ కాబట్టి చూడండి, ఇక్కడ మనకు లాస్ ఎంత వచ్చింది, ఫస్ట్ కేసులో 4% కదా, ఆ 4% వాల్యూ కనుక్కో. అలా ఇక్కడ వచ్చిన లాస్ తెలుస్తుంది. ఓకేనా. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఏమో 96% లాస్ వచ్చింది కాబట్టి మనీ రూపంలో 960, అలా ఈ రెండు ఈక్వల్ అయినాయి. మనల్ని అడుగుతుంది ప్రాఫిట్ ఆర్ లాస్ కాబట్టి నేను ఇక్కడ లాస్ అనేది 4% కాబట్టి 4% వాల్యూ కనుక్కుంటా. ఈ రెండు తెలుసు కాబట్టి కనుక్కుంటే నాకు లాస్ వస్తుంది. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక స్వెటర్ని ఎంతకు అమ్మాడు, 840కి అమ్మాడు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఇది అవుతుంది. అది కూడా ఎలా, 20% ప్రాఫిట్తో అమ్మాడు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ అనేది పర్సంటేజ్లో ఎంత అవుతుంది, 120% అవుతుంది. అలా 120% ఈక్వల్ టు 840. మనల్ని అడుగుతుంది ప్రాఫిట్ ఆర్ లాస్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ చూస్తే ప్రాఫిట్ ఎంత వచ్చింది, 20% వచ్చింది. సో 20% వాల్యూ కనుక్కుంటే నాకు ఇక్కడ ప్రాఫిట్ వస్తుంది. అవునా. సో ఈ ప్రాఫిట్ వాల్యూ కనుక్కుంటాను. ఇక్కడ లాస్ వాల్యూ తెలుస్తుంది, ఇక్కడ ప్రాఫిట్ వాల్యూ తెలుస్తుంది. రెండింటిని కలిపితే ఓవరాల్గా ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా ఆ వాల్యూ తెలిసిపోతుంది. అవునా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. 96 1 టైము, 96 ఇక్కడ 10 టైమ్స్ పోతుంది. 4 × 10 అంటే 40 అవుతుంది. అలా లాస్ ఎంత అంటే ఇక్కడ 40 అనమాట ఈ కేసులో. ఓకేనా. అలాగే ఇక్కడ చూడండి, పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది, 0 క్యాన్సిల్ అవుతుంది. 12 ఇక్కడ 1 టైము, 12 ఇక్కడ 7 టైమ్స్ పోతుంది. 7 × 20 అంటే 140 అనమాట. అలా ప్రాఫిట్ ఎంత అంటే ఇక్కడ 140. మరి ప్రాఫిట్ 140 వచ్చింది, లాస్ వచ్చేసరికి 40 వచ్చింది. రెండింటిని కలిపితే టోటల్ ప్రాఫిట్ ఎంత అంటే 100 రూపీస్. లాస్ కాబట్టి మైనసే, మీకు తెలిసిందే. సో అలా ఓవరాల్గా ప్రాఫిట్ ఎంత అంటే 100 రూపీస్ అనమాట. అర్థమైందా. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే అబీ బాట్ 2 articles for ₹624. He sold one at a loss of 14% and the other at a profit of 14%. If the selling price of both the articles is equal, then the difference between their cost price in rupees is అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అబీ 2 ఆర్టికల్స్ని 624 రూపాయలకి కొనుగోలు చేశాడు. అతను ఒకదాన్ని 14% నష్టంతో మరియు మరొక దాన్ని 14% లాభంతో విక్రయించాడు. 2 ఆర్టికల్స్ యొక్క విక్రయ ధరలు సమానమైతే వాటి యొక్క కొనుగోలు ధరలకు మధ్య ఉన్న తేడా రూపాయలలో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అబి అనేవాడు 2 ఆర్టికల్స్ని కలిపి ఎంత కొన్నాడు అంటే 624 రూపాయలు పెట్టి అయితే కొన్నాడు అనమాట. ఎంత కొన్నాడు, 624 రూపాయలకైతే కొన్నాడు అనమాట. సపోజ్ 2 ఆర్టికల్స్ కాబట్టి ఒకదాన్ని ఏ అనుకుంటున్నా, ఒకదాన్ని బి అనుకుంటున్నా. అలా ఈ రెండింటి యొక్క టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 624 రూపీస్ అనమాట. ఓకేనా. ఇది కండిషన్. అలాగే ఇక్కడ ఒకదాన్ని ఎలా అమ్మాడు, 14% లాస్కి అమ్మాడు. సపోజ్ దీన్ని అనుకోండి. సో దీన్ని వచ్చేసి 14% లాస్కి అమ్మాడు. అలాగే అండ్ ద అదర్ ఎట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 14%. సో దీన్ని వచ్చేసి ఇంకోటి ఉంది కదా, సో దీన్ని వచ్చేసి 14% ప్రాఫిట్కి అమ్ముతున్నాడు అనమాట. ఇలా అమ్ముతున్నప్పుడు సెల్లింగ్ ప్రైజెస్ ఆఫ్ బోత్ ది ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్. అమ్మినప్పుడు సెల్లింగ్ ప్రైజులు సేమ్ అనమాట. మరి ఇక్కడ క్లియర్గా చూస్తే ఇక్కడ 14% లాస్ వచ్చింది కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి, సెల్లింగ్ ప్రైస్ అనేది 86% అవుతుంది. ఎంత అవుతుంది, 86% అవుతుంది. కానీ దీన్ని ఏమనాలి, 86% ఆఫ్ కాస్ట్ ప్రైస్, 86% ఆఫ్ కాస్ట్ ప్రైస్. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఏ కదా, సో ఏ అనమాట. అలా ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది అనమాట, ఏ అనే ఆర్టికల్కి సంబంధించి. అవునా. అలాగే ఇక్కడ 14% ప్రాఫిట్ వస్తుంది. సో 14% ప్రాఫిట్ వస్తుంది కాబట్టి అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి, 114% అవ్వాలి, 114% అవ్వాలి. కానీ దీన్ని ఏమనాలి, 114% ఆఫ్ కాస్ట్ ప్రైస్. అవునా. సో బి కాబట్టి 114% ఆఫ్ బి అనమాట. సో ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. మరి 2 సెల్లింగ్ ప్రైజులు సేమ్ అన్నాడు కదా, సో ఆ 2 ఈక్వల్ అవుతాయి అనమాట. మనల్ని అడుగుతుంది ఏంటంటే కాస్ట్ ప్రైజుల మధ్య డిఫరెన్స్ ఎంత అనేసి అడుగుతున్నాడు. మరి ఇక్కడ చూస్తే పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. 1 minute. పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. అలాగే ఇక్కడ మనకు చూస్తే ఏమవుతుంది అంటే 2 పోతుంది చూడండి. 2 ఇక్కడ 43 టైమ్స్ పోతుందా. అలాగే 2 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది, 1 మిగులుతుంది, 14 అవుతుంది అంటే 7 టైమ్స్ పోతుంది. అలా ఏకి బికి రేషియో కడితే ఏమవుతుందంటే 57 రేషియో 43 అవుతుందా, 43 అనమాట. సో ఇక్కడ ఏ కాస్ట్ ప్రైస్ ఏమో 57 పార్ట్స్, బి కాస్ట్ ప్రైస్ ఏమో 43 పార్ట్స్. మరి ఇక్కడ ఏని బిని రెండింటిని కలిపితే పార్ట్స్ రూపంలో ఎన్ని పార్ట్స్ అవుతుంది అంటే
అంటే 100 పార్ట్స్ అవుతుంది చూడండి, 100 పార్ట్స్ అవుతుంది అనమాట. మనీ రూపంలో కలిపితే 624 రూపీస్ అవుతుంది. అలా ఈ రెండు ఈక్వల్ అవుతాయి. మనల్ని అడుగుతుంది ఏంటంటే వాటి మధ్య డిఫరెన్స్, కాస్ట్ ప్రైజ్లు ఉన్నాయి కదా, సో వీటి మధ్య డిఫరెన్స్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా, సో వీటి మధ్య డిఫరెన్స్ అంటే ఎన్ని పార్ట్స్ అవుతుంది, 14 పార్ట్స్ కదా, సో 14 పార్ట్స్ డిఫరెన్స్ అనమాట. సో ఆ డిఫరెన్స్ ఎంత అవుతుంది అనేసి అడుగుతున్నాడు. కాస్ట్ ప్రైజ్ల మధ్య ఆ డిఫరెన్స్ అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే ఇది క్యాన్సిల్ అవుతుంది. 100 ఇక్కడ 624లో ఎన్ని టైమ్స్ పోతుందంటే 100 అంటే 6.24 టైమ్స్ పోతుంది కదా, సో బై 100 చేస్తాం కదా, సో 6.24 అనమాట. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే 14 ఇంటూ 6.24. సో ఈ వాల్యూ కనుక్కోకుండా ఏం చేద్దామంటే లాస్ట్ డిజిట్ వెరిఫై చేయండి. వెరిఫై చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, మరి మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి మల్టిప్లై అయితే 4 4 16, అంటే లాస్ట్లో ఖచ్చితంగా 6 రావాలి. మరి ఇక్కడ లాస్ట్లో 6 ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదనమాట. అలా ఈ రెండు మల్టిప్లై అయితే ఖచ్చితంగా మనకి 87.36 అనేది వస్తుందన్నమాట. ఓకేనా, ఇక్కడ అప్రాక్సిమేట్ వాల్యూ అడిగితే మాత్రం ఇక్కడ లాస్ట్ డిజిట్లు వెరిఫై చేయకూడదు, అలా చేయకూడదు అనమాట. ఓకేనా, అలాగే మనం డిజిటల్ సమ్ములు కూడా అప్లై చేయకూడదు, ఎందుకంటే కొన్నిసార్లు మనకి నియరెస్ట్ ఇంటీజర్కి అంటాడు కదా, అలా కానీ లేదా ఈ అప్రాక్సిమేట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి అంటాడు కదా, సో అలాంటి టైంలో మనం ఈ డిజిటల్ సమ్ కానీ లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ కానీ అలా చేయకూడదు అనమాట. ఓకేనా, చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఏ టేబుల్ అండ్ ఏ స్వింగ్ వర్ సోల్డ్ ఫర్ ₹9,936 ఈచ్. ద టేబుల్ వాజ్ సోల్డ్ ఫర్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 8% అండ్ ద స్వింగ్ వాజ్ సోల్డ్ ఫర్ ఏ లాస్ ఆఫ్ 8%. వాట్ ఈస్ ద గెయిన్ ఆర్ లాస్ పర్సంటేజ్ ఇన్ ద హోల్ ట్రాన్సాక్షన్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక టేబుల్ మరియు ఒక ఊయల ₹9,936 అమ్మబడ్డాయి. టేబుల్ 8% లాభంతో అమ్మబడింది మరియు ఊయల 8% నష్టంతో అమ్మబడింది. మొత్తం లావాదేవీలో లాభం లేదా నష్ట శాతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇది ఎంత డైరెక్ట్ క్వశ్చన్ అంటే అంత డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. ఎందుకంటే ఇక్కడ చూడండి, టేబుల్ స్వింగ్ ఈ రెండింటిని అమ్మేటప్పుడు ఎలా అమ్ముతున్నారు, ప్రతిదాన్ని ఎంతకు అమ్ముతున్నారు అంటే ₹9,936 అమ్ముతున్నాడు. అంటే సెల్లింగ్ ప్రైస్ సేమ్, అవునా కదా, సెల్లింగ్ ప్రైస్ సేమ్ అవుతుంది. అలాగే ఇక్కడ ఒకదాన్నేమో 8% ప్రాఫిట్కి అమ్ముతున్నాడు. ఓకేనా, అలాగే ఇంకొక దాన్నేమో 8% లాస్కి అమ్ముతున్నాడు. మరి సెల్లింగ్ ప్రైస్ సేమ్ ఉంది, సేమ్ పర్సంటేజ్ ఒక చోట ప్రాఫిట్ వచ్చింది, సేమ్ పర్సంటేజ్ ఒక చోట లాస్ వచ్చింది. సెల్లింగ్ ప్రైస్ సేమ్ ఉండి సేమ్ పర్సంటేజ్ ఒక చోట ప్రాఫిట్ ఒక చోట లాస్ వస్తే మనకు ఓవరాల్గా ఏమొస్తుందని చెప్పాను, లాస్ వస్తుందని చెప్పాను, ఓవరాల్గా లాస్ వస్తుందని చెప్పాను. ఆ లాస్ ఎంత అని చెప్పాను, -x²/100% అని చెప్పాను. ఇది కూడా రాయకూడదు. x అంటే 8² అంటే 64/100 అంటే 0.64 అవుతుంది. 64/100 అంటే 0.64. సో అది లాస్ అనమాట. సో అలా 0.64 అనేది లాస్ అవుతుంది. ప్రాఫిట్ అనే మాటకి అసలు తావే లేదనమాట. ఓకేనా, సో అలా ఇదే ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా, చాలామంది మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇక్కడ ఏంటి అని చూసుకోరు, ఇక్కడ కాస్ట్ ప్రైస్ సేమా సెల్లింగ్ ప్రైస్ సేమా అని చూసుకోకుండా ఏం చేస్తారంటే 8% ప్రాఫిట్ వచ్చింది +8, అలాగే 8% లాస్ వచ్చింది -8, ఓవరాల్ అడిగాడు కాబట్టి రెండింటిని యాడ్ చేస్తారు. యాడ్ చేసి నో ప్రాఫిట్ నో లాస్ అని కూడా పెట్టేవాళ్ళు ఉంటారనమాట. అలా పెట్టకూడదు. సెల్లింగ్ ప్రైస్ సేమ్ అయినప్పుడు సేమ్ పర్సంటేజ్ ప్రాఫిట్ సేమ్ పర్సంటేజ్ లాస్ వస్తే ఓవరాల్గా లాస్ వస్తుంది. ఆ లాస్ అనేది ఇంతకీ ఈక్వల్ అవుతుంది. ఓకేనా, చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే 2 ఆర్టికల్స్ ఆర్ సోల్డ్ ఫర్ ₹10,384 ఈచ్. ఆన్ వన్ ద సెల్లర్ గెయిన్స్ 18% అండ్ ఆన్ ది అదర్ హీ లూజెస్ 12%. వాట్ ఈజ్ హిజ్ ఓవరాల్ గెయిన్ ఆర్ లాస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 2 ఆర్టికల్స్ని ప్రతిదాన్ని ₹10,384 అమ్ముతున్నారు. ఒకదానిపై విక్రేత 18% లాభం పొందుతాడు మరియు రెండవ దానిపై అతను 12% నష్టాన్ని పొందుతాడు. అతని మొత్తం లాభం లేదా నష్టం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ 2 ఆర్టికల్స్ ఉన్నాయి. వాటిని అమ్మేటప్పుడు ఎలా అమ్ముతున్నారంటే ₹10,384 అమ్ముతున్నారు అనమాట ప్రతిదాన్ని. అవునా, అలా ఆ రెండింటి యొక్క సెల్లింగ్ ప్రైస్ అనేది సేమ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ద సెల్లర్ గెయిన్స్ 18% ఆన్ వన్ ఆర్టికల్. అంటే ఇక్కడ ఒక దాని మీద 18% ప్రాఫిట్ వస్తుంది అనమాట. సో ఇక్కడ 18% అంటే ఏమవుతుంది ఫ్రాక్షన్లో, దీన్ని మనం రేషియోస్లో చేద్దాం. ఓకేనా, సో ఇక్కడ 18% అంటే ఏమవుతుంది 18/100 అవుతుంది. అవునా, సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే 2 ఇక్కడ 9 టైమ్స్ పోతుంది, 2 ఇక్కడ 50 టైమ్స్ పోతుంది. అవునా, సో ఇక్కడ వచ్చింది మనకి ప్రాఫిట్ కాబట్టి ప్లస్ అనమాట. సో దీన్ని బట్టి ఫస్ట్ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో కట్టచ్చు కదా. సో రేషియో ఏమవుతుందంటే కాస్ట్ ప్రైస్ ఏమో 50 పార్ట్స్ అవుతుంది,
సెల్లింగ్ ప్రైస్ ఏమో 59 పార్ట్స్ అవుతుంది, అవునా? సో ఎందుకంటే మీకు తెలుసు కదా 50 + 9 59 అనమాట. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, అది అదర్ హీ లూజెస్ 12% అనమాట. సో రెండో దాని మీద 12% లాస్ వస్తుంది. సో 12% అంటే 12/100. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 4 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది, 4 ఇక్కడ 25 టైమ్స్ పోతుంది, వచ్చింది లాస్ కాబట్టి మైనస్ అనమాట. సో దీన్ని బట్టి సెకండ్ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ సెకండ్ ఆర్టికల్ యొక్క సెల్లింగ్ ప్రైస్కి రేషియో కట్టచ్చు కదా. సో కాస్ట్ ప్రైస్ ఏమో 25 పార్ట్స్ అవుతుంది, సెల్లింగ్ ప్రైస్ ఏమో 25 - 3 22 పార్ట్స్ అవుతుంది అనమాట. మనకి ఇక్కడ ఏమని చెప్పాను, సెల్లింగ్ ప్రైస్ అనేది సేమ్ ఉంటుంది అని చెప్పా. మరి ఇక్కడ చూస్తే సెల్లింగ్ ప్రైస్లు అనేవి ఇలా ఉన్నాయి 59 22. మరి ఇక్కడ సేమ్గా లేవు కదా. సో సేమ్గా లేవు కాబట్టి మనం ఏం చేయాలంటే సేమ్ చేయాలంటే ఇక్కడున్న 22తో ఈ రేషియో మొత్తాన్ని మల్టిప్లై చేయండి, 59తో ఈ రేషియో మొత్తాన్ని మల్టిప్లై చేయండి, అప్పుడు సేమ్ అయిపోతాయి అనమాట. సో దీన్నేమో ఇక్కడున్న 22తో సో దీన్నేమో ఇక్కడున్న 59తో. సో అలా ఇప్పుడు సెల్లింగ్ ప్రైజులు సేమ్ అయిపోయినాయి చూడండి. 22 × 59 59 × 22 రెండు సేమ్ అయిపోయినాయి కదా. సో అదనమాట. మరి ఇక్కడ చెప్పండి నాకు, సెల్లింగ్ ప్రైస్ అనేది మనీ రూపంలో ఎంత ఉంది? ప్రతిదాన్ని 10,384 రూపాయలు ఉంది, అవునా? పార్ట్స్ రూపంలో ఎంత ఉంది? 22 × 59 పార్ట్స్, 22 × 59 పార్ట్స్ ఉందన్నమాట పార్ట్స్ రూపంలో. మనీ రూపంలో ఇంత. సో ఈ రెండు ఈక్వల్ అవుతాయి, అవునా? సో ఇక్కడ మనల్ని అడుగుతుంది ఏంటంటే ఓవరాల్ గెయిన్ ఆర్ లాస్ ఎంత అనేసి అడుగుతున్నాడు. చాలా మంది ఏమనుకుంటారంటే లాస్ ఆర్ గెయిన్ అడిగాడు కాబట్టి టోటల్ సెల్లింగ్ ప్రైస్ కనుక్కుంటారు, టోటల్ కాస్ట్ ప్రైస్ కనుక్కొని దాంట్లోంచి దీన్ని తీసేస్తారు, ప్రాఫిట్ లాస్ చెప్తారు. అదంతా సీన్ చేయకుండా సింపుల్గా మనం ఏం చేద్దామంటే చూడండి, ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎన్ని పార్ట్స్? 50 పార్ట్స్, అవునా? సో 50కి కొని 59కి అమ్మాడు అంటే ఎంత ప్రాఫిట్ వచ్చినట్టు? 9 ప్రాఫిట్ వచ్చినట్టు. కాబట్టి +9 ఇంటూ ఇక్కడ ఇంటూ 22తో మల్టిప్లై చేసాం కదా. 9 20s ఎంత? 180 + 9 2s 18. 180 18 అంటే ఎంత అవుతుంది? 198 అవుతుంది. సో ప్రాఫిట్ ఎంత అంటే 198 అనమాట. అలాగే ఇక్కడ 25 పార్ట్స్ కొన్నాడు, 22 పార్ట్స్కి అమ్మాడు అంటే లాస్ 3 పార్ట్స్ వస్తుంది అనమాట. సో -3 × 59. సో 350s 150, 3 9s 27, 150 27 అంటే ఎంత అవుతుంది? 177 అవుతుందా? ఎంత అవుతుంది? 177 అవుతుంది. వచ్చింది లాస్ కదా. సో మైనస్ అనమాట. ఓవరాల్ లాస్ ఆర్ గెయిన్ అంటే ఈ రెండింటిని యాడ్ చేయండి. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది? 8లోంచి 7 పోతే 1, 9లోంచి 7 పోతే 2 అనమాట. అలా ఇది +21 కదా. అంటే 21 పార్ట్స్ ఏమొచ్చినట్టు? ప్రాఫిట్ వచ్చినట్టు, అవునా? సో ఎప్పుడైతే ప్రాఫిట్ అంటామో లాస్ అనే వాటికి ఛాన్స్ ఉండదు. సో ఈ రెండు ఎలిమినేట్ అయిపోతాయి. ఈ 21 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది, అవునా? సో ఇక్కడ ఇది క్యాన్సిల్ అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేసి సింపుల్గా డిజిటల్ సమ్ అప్లై చేయండి, సరిపోతుంది, ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుందంటే 21 × 10 384 డివైడెడ్ బై 22 × 59 అనమాట. లేదంటే క్యాన్సిల్ చేసుకున్నా మీ ఇష్టం, ఏదైనా చేసుకోవచ్చు, ఓకేనా? సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే ఇక్కడ డిజిటల్ సమ్ ఎంత? 4, అవునా? 4 ఇంటూ ఇక్కడ 9 క్యాన్సిల్ 5 ఉంటుంది. 4 5s 20 అంటే ఇక్కడ ఎంత అవుతుంది? 2 అవుతుంది. 2 ఉంటే మరి ఏం చేయాలి? 5తో మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ కూడా 5తో మల్టిప్లై చేయండి. ఇక్కడ ఏమైపోతుంది? 1 అయిపోతుంది. ఇది వదిలేసేయండి, ఇంకా ఇదంతా 1 అయిపోతుంది అనమాట. సో ఇక్కడ పైన చూస్తే ఏమవుతుంది? దీని వాల్యూ 3 అవుతుంది. ఇక్కడ చూస్తే మనకి ఏమవుతుందంటే 8 1 9 పక్కన పడేసే ఇది ఎంత అవుతుంది? 3 + 4 7 అవుతుందా? సో × 7 × 5 అనమాట. మరి ఇక్కడ చూస్తే 3 × 7 అంటే 21 అవుతుంది. 21 అంటే 2 + 1 3 అవుతుంది అనమాట, ఓకేనా? × 5 కూడా ఉంది కదా. సో × 5 3 5s ఎంత? 15 అంటే 1 + 5 6 అనమాట. అలా ఓవరాల్గా 6 అవుతుంది, అవునా? సో ఈ రెండింటిలో డిజిటల్ సమ్ దేనికి 6 వస్తే అదే మన ఆప్షన్ అవుతుంది, అవునా? సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ చూస్తే 8 1 9 అవుతుంది. పక్కన పడేసి 7 మిగులుతుంది. మనకు కావాల్సిందేమో 6 కాబట్టి ఇది కూడా ఎలిమినేట్ అయిపోతుంది. అలా మిగిలిన ఆప్షన్ ఇదే అవుతుంది. అంటే సింపుల్గా ఓవరాల్గా గెయిన్ ఎంత వచ్చిందంటే 168 రూపీస్ అయితే వచ్చిందనమాట. అదే ఒకవేళ పర్సంటేజ్ అయితే అసలు ఈ తత్వంగం అంతా ఉండేది కాదు, అవునా? సో సింపుల్గా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి సెల్లింగ్ ప్రైస్ సేమ్ ఉంది, ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి ప్రాఫిట్ లాస్, అవునా? సో అలాంటప్పుడు ఏం చేస్తాం? సింపుల్గా 100 × a + b + 2ab / 200 + a + b ఆ ఫార్ములా చెప్పే కదా. సో అది సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇదంతా తతంగం లేకుండా పర్సంటేజ్ అడిగితే సంగతి, ఓకేనా?
చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఏ పర్సన్ బాట్ ఆర్టికల్స్ ఏ అండ్ బి ఫర్ ఏ టోటల్ ఆఫ్ ₹2312. హీ సోల్డ్ ఏ ఎట్ ఎ లాస్ ఆఫ్ 16% అండ్ సోల్డ్ బి ఎట్ ఎ గెయిన్ ఆఫ్ 20%. ద సెల్లింగ్ ప్రైజెస్ ఆఫ్ ఏ అండ్ బి వర్ ద సేమ్. వాట్ వాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాస్ట్ ప్రైజెస్ ఆఫ్ ఏ అండ్ బి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక వ్యక్తి ఆర్టికల్ ఏ మరియు బిని మొత్తం ₹2312కి కొనుగోలు చేశాడు. ఏని 16% నష్టంతో మరియు బిని 20% లాభంతో విక్రయించాడు. ఏ మరియు బి యొక్క విక్రయ ధరలు ఒకేలా ఉన్నాయి. ఏ మరియు బి యొక్క కొన్న వేళల మధ్య తేడా ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ 2 ఆర్టికల్స్ని కలిపి మొత్తాన్ని కలిపి ఎంత కొన్నాడు? ₹2312 కొన్నాడు అనమాట. అంటే ఏబి అవునా, ఏబి ఆర్టికల్ ఏ అండ్ బి ఈ రెండింటి యొక్క టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత అంటే కొంటున్నాడు కదా, టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత అంటే ₹2312 అనమాట. అవునా, అయితే ఇక్కడ ఏమంటున్నాడు? హీ సోల్డ్ ఏ ఎట్ లాస్ ఆఫ్ 16%. సో ఏని వచ్చేసి 16% లాస్కి అమ్ముతున్నాడు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు? సోల్డ్ బి ఎట్ ఎ గెయిన్ ఆఫ్ 20%. దీన్ని వచ్చేసరికి 20% ప్రాఫిట్తో అమ్ముతున్నాడు. సో ఇలా అమ్మినప్పుడు ఏమంటున్నాడు? ద సెల్లింగ్ ప్రైజెస్ ఆఫ్ ఏ అండ్ బి వర్ ద సేమ్ అన్నాడు. సో సెల్లింగ్ ప్రైజెస్ సేమ్ ఉన్నాయన్నమాట. మరి ఇక్కడ 16% లాస్ వచ్చింది అంటే ఏని అమ్మినప్పుడు 16% లాస్ వచ్చింది అంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి? సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలంటే 84% అవ్వాలి. అవునా, కానీ 84% ఆఫ్ ఏ అవుతుంది, కాస్ట్ ప్రైస్ ఏ కదా. సో ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది దీనికి సంబంధించింది. అవునా, అలాగే దీన్ని 20% ప్రాఫిట్కి అమ్ముతున్నాడు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి? 120% ఆఫ్ బి అవ్వాలి, కాస్ట్ ప్రైస్ బి కాబట్టి. అవునా, సో ఇది సెల్లింగ్ ప్రైస్. ఈ రెండు సెల్లింగ్ ప్రైస్లు ఈ రెండు ఎలా ఉన్నాయంట? సేమ్ ఉన్నాయంట. సో రెండు ఈక్వల్ అవుతాయి. అయితే ఇక్కడ మనల్ని అడుగుతుంది ఏంటంటే కాస్ట్ ప్రైజ్ల మధ్య డిఫరెన్స్ అనమాట. కాస్ట్ ప్రైజ్లు అంటే ఏబి కదా. సో ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ అడుగుతున్నాడు. ఓకేనా, సో ఇక్కడ పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. అలాగే ఇక్కడ చూస్తే మనకి 12 ఇక్కడ 10 టైమ్స్ పోతుంది, 12 ఇక్కడ 7 టైమ్స్ పోతుంది. అలా ఏకి బికి రేషియో ఏమవుతుందంటే 10:7 అవుతుందా? 10:7. ఇక్కడ ఏని బిని కలిపితే ఎంత వచ్చింది? ₹2312. కానీ ఇక్కడ పార్ట్స్ రూపంలో కలిపితే ఎన్ని పార్ట్స్ వస్తుంది? ఎన్ని పార్ట్స్ అంటే 17 పార్ట్స్ వస్తుంది. మనీ రూపంలో కలిపితే ₹2312 అవుతుంది. మనల్ని అడిగింది ఏంటంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనమాట. డిఫరెన్స్ అంటే ఎన్ని పార్ట్స్? 3 పార్ట్స్ కదా. సో 3 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. అవునా, సో ఇక్కడ చూస్తే మనకి ఇది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేదంటే డిజిటల్ సమ్ అప్లై చేసుకోవచ్చు, మీ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 17 ఇక్కడ 23లో 1 టైం పోతుంది. ఇంకెంత మిగులుతుంది? 6 మిగులుతుంది. 61 అంటే ఎన్ని టైమ్స్ పోతుంది? 17 అనేది 3 టైమ్స్ పోతుంది. ఎందుకంటే 17 3 51. సో 61లో 51 పోతే 10 మిగులుతుంది. 10 అను 2 ఉంది పక్కనే, అంటే 102 అనమాట. 102 అంటే 6 టైమ్స్ పోతుంది 17 అనేది. అవునా, సో క్రాస్ మల్టిప్లై చేస్తే 3 × 136 అనమాట. 3 × 136 లాస్ట్ డిజిట్ వెరిఫై చేయడానికి కూడా కుదరట్లేదు కదా. సో చూస్తే ఇక్కడ ఏమవుతుందంటే 3 6 18, 1 క్యారీ, 3 3 9, అది 1 10 అవుతుందా. సో 1 క్యారీ, 3 1 3, అది 1 అనమాట, 4. అలా 408 అవుతుంది. అవునా, సో 408 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా, చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే 2 ఆర్టికల్స్ ఆర్ సోల్డ్ ఫర్ ₹9,720 ఈచ్. ఆన్ వన్ ద సెల్లర్ గెయిన్స్ 8% అండ్ ఆన్ ది అదర్ హీ లూజెస్ 10%. వాట్ ఈస్ హిస్ ఓవరాల్ గెయిన్ ఆర్ లాస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 2 ఆర్టికల్స్ని ప్రతి దాన్ని ₹9,720కి అమ్ముతారు. ఒకదాని మీద విక్రేతకు 8% లాభం మరియు మరొక దాని మీద అతనికి 10% నష్టం వస్తుంది. అతనికి మొత్తం లాభం లేదా నష్టం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఈ క్వశ్చన్ని మనం రేషియోస్లో చేద్దాం. అదే ఒకవేళ మనకి ఇక్కడ చూస్తే సెల్లింగ్ ప్రైస్ సేమ్ ఉంది కదా, అమ్మేటప్పుడు సేమ్ సెల్లింగ్ ప్రైస్కి అమ్ముతున్నాడు. సో సెల్లింగ్ ప్రైస్ సేమ్ ఉంది, ఒక చోట ప్రాఫిట్ వచ్చింది, ఒక చోట లాస్ వచ్చింది. సో సేమ్ ఉంటేనేమో x²/100% అనేసి కొడతాం. బట్ ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఈ రెండు మనం ఇంకొక ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములా పెట్టి సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇదంతా ఇప్పుడు పర్సంటేజ్ అడిగితే, ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ అడిగితే ఈ విధంగా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. బట్ ఇక్కడ మనల్ని అడిగింది ఏంటంటే లాస్ ఆర్ గెయిన్ అనేది మనీ రూపంలో అడుగుతున్నాడు. కాబట్టి మనం దీన్ని రేషియోస్లో చేసి ఆన్సర్ అయితే తీసుకొద్దాం. ఓకేనా, సో ఇక్కడ జాగ్రత్త చూడండి. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ సేమ్ ఉంది. ఓకే, అలాగే ఇక్కడ ఒక దాని మీద ఎంత ప్రాఫిట్ వచ్చింది? 8% ప్రాఫిట్ వచ్చింది. అవునా, మరి ఇక్కడ 8% అంటే ఫ్రాక్షన్లో ఏమవుతుంది? 8/100 అవుతుంది. ఎంత అవుతుంది? 8/100. 4 అనేది 8లో 2 టైమ్స్ పోతుంది, 100లో 25 టైమ్స్ పోతుంది. అలా 8/100 అంటే 2/25 అవుతుంది. సో ఇక్కడ వచ్చింది ప్రాఫిట్ కాబట్టి ప్లస్ అనమాట. సో దీన్ని బట్టి ఫస్ట్ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ అలాగే సెల్లింగ్ ప్రైస్కి రేషియో కొట్టచ్చు కదా. అవునా, సో రేషియో ఏమవుతుంది
ఏమవుతుందంటే కాస్ట్ ప్రైస్ ఏమో 25 పార్ట్స్ ఉంటుంది, సెల్లింగ్ ప్రైస్ ఏమో 27 పార్ట్స్ ఉంటుంది. అవునా, 27 పార్ట్స్ ఉంటుంది. అలాగే సెకండ్ దాని మీద ఏమొచ్చింది, హీ లూజెస్ 10%. సో 10% లాస్ వచ్చిందనమాట. మరి 10% అంటే 1/10 అవుతుంది, ఫ్రాక్షన్లో వచ్చింది లాస్ కాబట్టి మైనస్ అనమాట. సో దీన్ని బట్టి సెకండ్ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్కి అలాగే సెల్లింగ్ ప్రైస్కి రేషియో కొట్టచ్చు కదా. సో రేషియో ఏమవుతుంది, కాస్ట్ ప్రైస్ ఏమో 10 పార్ట్స్ ఉంటే సెల్లింగ్ ప్రైస్ ఏమో 10 - 1 9 పార్ట్స్ ఉంటుంది. అవునా, అయితే ఇక్కడ మనకి క్లియర్గా చెప్పాడు ఏమని, సెల్లింగ్ ప్రైజెస్ సేమ్ అనేసి చెప్పాడు. అవునా, మరి ఇక్కడ సెల్లింగ్ ప్రైజ్లు ఏమో ఎలా ఉన్నాయి, ఒకటి 27 పార్ట్స్ ఇంకోటి 9 పార్ట్స్. సో డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి, సేమ్ చేయాలంటే ఇక్కడ ఏం చేయాలి చెప్పండి, ఇక్కడ 27 ఉంది కాబట్టి ఇంటూ 3 చేయాలి. మరి దీన్ని చేస్తే దీన్ని కూడా ఇంటూ 3 చేయాలి. అవునా, ఇంటూ 3 చేయాలన్నమాట. ఇంటూ 3 లేదంటే మొత్తాన్ని చేయండి. ఇక్కడ మొత్తాన్ని చేస్తే ఏమవుతుందంటే రెండు సేమ్ అయిపోతాయి అనమాట. ఇక్కడ మనల్ని అడిగింది ఓవరాల్ గెయిన్ ఆర్ లాస్ అడిగాడు. సో ఇక్కడ ఏమవుతుందంటే వాల్యూ చెప్పండి, ఇక్కడ రేషియో ఏమవుతుంది 30:27 అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు చూస్తే మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది పార్ట్స్ రూపంలో ఎన్ని పార్ట్స్, 27 పార్ట్స్. అవునా, 27 పార్ట్స్ ఉంది. మనీ రూపంలో 9720 అలా ఉందన్నమాట రెండింటికి. అవునా, సో ఈ రెండు ఈక్వల్ అవుతాయి. సో గెయిన్ ఆర్ లాస్ అడిగాడు కాబట్టి చెప్పండి, ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఎంత ప్రాఫిట్ వచ్చింది, అంటే 2 పార్ట్స్ ప్రాఫిట్ వచ్చింది. అవునా, మరి ఇక్కడ ఎంత లాస్ వచ్చింది అంటే 3 పార్ట్స్ లాస్ వచ్చింది. ఎందుకంటే 30కి కొని 27కి అమ్మాడు కాబట్టి 3 పార్ట్స్ లాస్. ఇక్కడేమో 2 పార్ట్స్ ప్రాఫిట్ అనమాట. సో రెండింటిని కలిపితే +2 - 3 అంటే -1 అనమాట. సో -1 పార్ట్ అంటే సింపుల్గా మైనస్ అంటే లాస్ అనమాట. లాస్ ఎంత అంటే 1 పార్ట్ అనమాట. ఓకేనా, సో ఆ లాస్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. అవునా, సో ఎప్పుడైతే లాస్ అంటామో ప్రాఫిట్ ఈ రెండు వెళ్ళిపోతాయి. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఇది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ చూస్తే మనకి ఏం పోతుందంటే చూడండి జాగ్రత్తగా, ఇక్కడ 9 పోతుంది చూడండి, 9 ఇక్కడ 3 టైమ్స్ పోతుందా, 9 ఇక్కడ వచ్చేసి 9లో 1 టైం పోతుంది, 7లో పోదు కాబట్టి 0 పెట్టేసాయి. 72 తీసుకుంటే 8 టైమ్స్ పోతుంది, పక్కన 0 ఉంది కాబట్టి 0 పెట్టేసాయి. అలాగే ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 3 1 టైం పోతుంది, 3 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 3 3s 9, 1 వస్తుంది, 1 18 అవుతుంది. 18 అంటే ఎన్ని టైమ్స్, 3 ఇక్కడ 6 సార్లు పోతుంది. అవునా, పక్కన 0 కాబట్టి 0 అనమాట. సో అలా 1 × 360 అంటే 360 రూపీస్ అనేది ఏమవుతుంది, వచ్చింది లాస్ కాబట్టి 360 రూపీస్ లాస్ అనమాట. దట్ ఈజ్ ఆప్షన్ డి. ఓకేనా, చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ఎక్స్ పర్చేజెస్ ఏ కార్ అట్ ₹1,50,000 అండ్ దెన్ సోల్డ్ ఇట్ టు వై అట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 5%. వై లేటర్ సోల్డ్ ఇట్ బ్యాక్ టు ఎక్స్ at a loss of 2%. Find the overall profit or loss for X in the entire transaction అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. X 1,50,000 రూపాయలకి ఒక కారు కొనుగోలు చేసి తర్వాత వైకు 5% లాభంపై అమ్ముతాడు. వై ఆ తర్వాత 2% నష్టంతో తిరిగి ఎక్స్కు అమ్ముతాడు. మొత్తం వ్యాపారంలో ఎక్స్ యొక్క లాభం లేదా నష్టం కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇనీషియల్గా ఎక్స్ ఒక కార్ని ఎంత పెట్టి కొంటాడు, 1,50,000 రూపాయలు పెట్టి అయితే కొంటాడు అనమాట. ఓకేనా, 1,50,000 పెట్టి కొంటాడు. అయితే ఇక్కడ ఏమంటాడు అండ్ దెన్ సోల్డ్ ఇట్ టు వై అట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 5%. సో దీన్ని వచ్చేసి ఎవరికి అమ్మేస్తాడు అంటే వైకి అమ్మేస్తాడు అనమాట. ఎంతకు అమ్ముతాడు అంటే 5% ప్రాఫిట్కి అమ్ముతాడు. ఓకేనా, ఎంతకు అమ్ముతాడు, 5% ప్రాఫిట్కి అమ్ముతాడు. మరి ఈ 1,50,000లో 5% అంటే ఏమవుతుంది చెప్పండి, ఇక్కడ 10% అంటే 15,000 అవుతుంది. అప్పుడు 5% అంటే దీంట్లో సగం అనమాట. మరి 15,000లో సగం అంటే ఎంత, 7,500 అనమాట. అలా ప్రాఫిట్ ఎంత అంటే 7,500 రూపీస్ ప్రాఫిట్ అనమాట. ఇంత ప్రాఫిట్కి అమ్ముతాడు. అవునా, మరి ఇక్కడ అలా సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందో చెప్పండి. సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే 1,50,000 ప్లస్ 7,500 అనమాట. అలా వైకి ఎంతకు అమ్ముతాడు అంటే 1,57,500 రూపాయలకైతే అమ్ముతాడు. అవునా, అమ్ముతాడు అనమాట ఇది. ఓకేనా, అయితే ఇక్కడ ఏమంటున్నాడు వై లేటర్ సోల్డ్ ఇట్ బ్యాక్ టు ఎక్స్ ఎట్ 2% లాస్. అంటే ఇక్కడ వై మళ్ళీ తిరిగి ఏం చేస్తాడు, తిరిగి ఎక్స్కే అమ్మేస్తాడు. అవునా, ఎక్స్కి ఎలా అమ్ముతాడు అంటే 2% లాస్కి అమ్ముతాడు. అవునా, మరి దీంట్లో 2% అంటే ఏమవుతుంది అంటే చూడండి, ఇక్కడ 1% అంటే ఎంత 1575, 10% అంటేనేమో ఎంత అవుతుంది 1% అంటే రైట్ సైడ్ నుంచి 2 డిజిట్స్ మీద పాయింట్ పెట్టాలి. పాయింట్ పెడితే ఏమవుతుందంటే 1575 అవుతుంది. 1575 అవుతుంది. కానీ మనకు కావాల్సింది ఇది 1%, 2% కావాలి కదా. సో ఇంటూ 2 చేస్తే ఏమవుతుందంటే ఎంత అవుతుంది, 2,1,500 అంటే ఏమవుతుంది 3,000 అవుతుంది. 2,75 అంటే 150, 3,150 అంటే 3,150
3150 అనమాట. అలా 3150 లాస్ వస్తుందన్నమాట. ఓకేనా. సో 3150 లాస్ అనమాట. సో ఈ లాస్ తీసేస్తే అప్పుడు ఎక్స్కి ఎంతగా అమ్మాడో తెలుస్తుంది. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఈ వాల్యూలోంచి ఇది తీసేస్తే ఏమవుతుందంటే ఇక్కడ 7500లోంచి 3150 తీసేయచ్చు కదా సింపుల్గా. సో ఇక్కడ 7000 నుంచి 3000 పోతే ఎంత ఉంటుంది? 4000 ఉంటుంది. 4000ను ఇక్కడ 500లోంచి 150 పోతే 350 అనమాట. అలా ఈ 7500లోంచి 3150 పోతే 4350. పైన ఉన్న ఈ 1,50,000 అలాగే ఉంటాయి. 1,50,000ను ఇది ఒక 4,350 అంటే 1,54,350 అనమాట. అలా ఎక్స్కి ఎంతకు అమ్ముతాడంటే 1,54,350 రూపాయలకి అమ్ముతాడు అనమాట. ఇక్కడ అర్థమైందా మైనస్ ఎలా చేస్తానో? సో అదనమాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? ఫైండ్ ది ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ఎక్స్ ఇన్ ద ఎంటైర్ ట్రాన్సాక్షన్. ఎక్స్కి ఓవరాల్గా లాసా ప్రాఫిటా అనేసి కనుక్కోమంటున్నాడు. మరి ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే ఎక్స్ అనేవాడు ఇనీషియల్గా వైకి అమ్మేటప్పుడు ఎంత ప్రాఫిట్ వచ్చింది? 7,500 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. కాబట్టి 7,500 రూపాయలు ప్రాఫిట్. అలాగే వై దగ్గర నుంచి ఎంత కొన్నాడు అంటే 1,54,350 పెట్టి కొన్నాడు అనమాట. ఓకేనా. కానీ ఇక్కడ ఎక్స్ ఇనీషియల్గా ఎంత పెట్టి కొన్నాడు? కార్ని 1,50,000 రూపాయలకి కొన్నాడు. ఎప్పుడైతే వైకి అమ్మి వాడి దగ్గర నుంచి తిరిగి కొనుక్కుంటాడో అప్పుడు 4,350 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది ఖర్చు. ఇనీషియల్గా ఎంత కొన్నాడు, కానీ ఎప్పుడైతే వీడి దగ్గర నుంచి రివర్స్లో కొంటున్నాడో తిరిగి అప్పుడు ఎక్స్ట్రాగా 4,350 ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. అంటే సింపుల్గా ఎక్స్కి ఇక్కడ ఇంకొక 4,350 రూపాయలు లాస్ వస్తుంది అనమాట. అవునా కదా, ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది కదా ఎక్స్కి. అలా 4,350 రూపాయలు లాస్ వస్తుంది. అలా ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఓవరాల్గా ఏమవుతుందంటే చూడండి 3,150 రూపాయలు ఏమవుతుంది? ప్రాఫిట్ వస్తుంది. అవునా కదా, ప్రాఫిట్ వస్తుంది అనమాట. అలా ఓవరాల్గా వీటికి ఎంత వచ్చిందంటే ప్రాఫిట్ అనేది 3,150 అవుతుంది. ఇలా కనుక్కోవచ్చు, లేదంటే ఇంకొక విధంగా కనుక్కోవచ్చు. ఎలాగంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎక్స్ వైకి అమ్ముతున్నాడు కాబట్టి ఇదేమవుతుంది? ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది అనమాట. అంతే కదా. ఇప్పుడు ఎక్స్ ఎంతకు అమ్ముతాడు వైకి, అవునా. సో అలా ఎక్స్ ప్రకారం ఇది సెల్లింగ్ ప్రైస్, వై ప్రకారం అయితే కాస్ట్ ప్రైస్ అవుతుంది. అలాగే వై దగ్గర నుంచి కొంటున్నాడు కాబట్టి ఇది కాస్ట్ ప్రైస్గా తీసుకోవాలి. ఇనీషియల్ కాస్ట్ ప్రైస్ మనకు అనవసరం అనమాట. ఇప్పుడు కొంటున్నది కాస్ట్ ప్రైస్, అమ్మిందేమో సెల్లింగ్ ప్రైస్. సో అలా ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ని మనం ప్రాఫిట్ ఆర్ లాస్ అంటాం. సో ఇక్కడ తక్కువకి కొని ఎక్కువకి అమ్మాడు, అవునా. సో అప్పుడు ప్రాఫిట్ రావాలి. ఎంత ప్రాఫిట్ అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 3,150 కదా. సో అంత ప్రాఫిట్ అనమాట. సో 3,150 అనేది ప్రాఫిట్ అవుతుంది, డైరెక్ట్గా అయిపోతుంది అనమాట. ఓకేనా. సో ఎంతకైతే అమ్ముతాడో అది సెల్లింగ్ ప్రైస్గా తీసుకో, ఎంతకైతే కొంటాడో లాస్ట్లో ఎంతకైతే కొంటాడో అది కాస్ట్ ప్రైస్గా తీసుకో. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్సే మనకి ఏమవుతుందంటే డైరెక్ట్గా ప్రాఫిట్ ఆర్ లాస్ అవుతుంది. ఇక్కడ తక్కువకి కొన్నాడు, ఎక్కువకి అమ్మాడు కాబట్టి ఇక్కడ ఇది ప్రాఫిట్ అవుతుంది అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే 2 articles ఆర్ సోల్డ్ ఫర్ ₹2,508 ఈచ్. ఆన్ వన్ దేర్ ఈజ్ ఎ గెయిన్ ఆఫ్ 14% అండ్ ఆన్ ది అదర్ దేర్ ఈజ్ ఎ లాస్ ఆఫ్ 12%. వాట్ ఈస్ ద ఓవరాల్ గెయిన్ ఆర్ లాస్ పర్సెంట్ 1 decimal place అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 2 ఆర్టికల్స్ని 2,508 రూపాయలకి అమ్ముతారు. ఒకదానిపై 14% లాభం మరియు మరొక దానిపై 12% నష్టం వస్తుంది. మొత్తం లాభం లేదా నష్ట శాతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ 2 ఆర్టికల్స్ని అమ్మేటప్పుడు ప్రతి దాన్ని 2,508 రూపాయలకి అయితే అమ్ముతున్నాడు. అలా రెండింటి యొక్క సెల్లింగ్ ప్రైజులు సేమ్ అవుతాయి అనమాట. ఓకేనా. సెల్లింగ్ ప్రైజులు సేమ్ అవుతాయి. మనల్ని అడిగింది పర్సంటేజ్ కాబట్టి అది ఎంతో మనకు అనవసరం అనమాట. ఓకేనా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ఒక దాని మీద వచ్చేసి 14% ప్రాఫిట్ వచ్చింది, అవునా. 14% ప్రాఫిట్ వచ్చింది. అలాగే రెండో దాని మీద 12% లాస్ వచ్చింది అనమాట. ఓకేనా. 12% లాస్ వచ్చింది, అవునా. అయితే మనల్ని అడుగుతుంది ఏంటంటే ఓవరాల్ గెయిన్ ఆర్ లాస్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ చూస్తే మనకి సెల్లింగ్ ప్రైస్ సేమ్ ఉంది, అలాగే ప్రాఫిట్ పర్సంటేజ్ లాస్ పర్సంటేజ్ ఉంది. ఒకవేళ సేమ్ అయితే ఓవరాల్గా లాస్ వస్తుందని చెప్తాం. ఓకేనా. ఇక్కడ సేమ్ ఉంటే ఓవరాల్గా లాస్ వస్తుందని చెప్పేవాళ్ళం. బట్ ఇక్కడ మనకి డిఫరెంట్గా ఉన్నప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా 100 into A + B + 2AB డివైడెడ్ బై 200 + A + B అనే ఫార్ములా చెప్పే కదా. సో ఈ ఫార్ములాలో ఈ ఏ వాల్యూ ఈ బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది. సో ఇక్కడ A + B అంటే ఏమవుతుంది? +14 - 12. A + B అంటే ఏమవుతుంది? +2 అవుతుంది. +2 into 100 ఏమవుతుంది? 200 అవుతుంది, అవునా. అలాగే 2 into AB అంటే 2 into A అంటే 14, B అంటే -12. సో మైనస్ ముందుకు వస్తుంది. ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 2 into 14 అంటే ఎంత అవుతుంది? 28 అవుతుంది. 28 into దీన్ని 10 + 2గా రాసుకో. ఏమవుతుందంటే 280
ప్లస్ ఇది ఎంత అవుతుంది 56 అవుతుంది. అంటే సింపుల్గా ఎంత అవుతుంది 336 అవుతుంది అనమాట. మైనస్ ఉంది కాబట్టి -336 అవుతుంది. సో 2ab అంటే ఎంత -336 డివైడెడ్ బై 200 ప్లస్ a ప్లస్ b అంటే 2 కదా. సో 202 అవుతుంది అనమాట. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే -136 అవుతుంది కదా. సో -136 డివైడెడ్ బై 202 అనమాట. సో ఇక్కడ 2 పోతుంది చూడండి. 2 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది 101 టైం పోతుంది. 2 ఇక్కడ 6 టైమ్స్ పోతున్న 13లో 1 మిగులుతుంది 16 అవుతుంది. అంటే 8 టైమ్స్ పోతుంది. సో ఇది అప్రాక్సిమేట్గా నేను 100 అనుకుంటా. ఇది 100 అనుకుంటే 68/100 అంటే ఏమవుతుంది 68/100 అంటే ఏమవుతుందంటే 0.68 అవుతుంది. మైనస్ ఉంది కదా, మైనస్ అనమాట. సో అలా ఓవరాల్గా ఏమవుతుందంటే -0.68% అవుతుంది. కానీ ఇక్కడ -0.68% అని ఏమి ఇవ్వాలి. సో ఇక్కడ 0.68 అంటే మళ్ళీ దీన్ని అప్రాక్సిమేట్గా 0.7%గా తీసుకోవచ్చు. ఇక్కడ 0.7% ఏంటి, ఇక్కడ నెగిటివ్ కాబట్టి లాస్ అనమాట. సో అలా 0.7% లాస్ అనమాట. ఇక్కడ సైన్ పోయిందంటే చాలామంది గెయిన్ కూడా పెట్టేవాళ్ళు ఉంటారు. సైన్ కనపడకపోతే గెయిన్ కూడా పెట్టేవాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ సైన్ అనేది క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఏ మోటార్ కార్ వర్త్ ₹2 lakhs ఈజ్ సోల్డ్ బై రాము ఎట్ 5% ప్రాఫిట్ టు రాహుల్. రాహుల్ సెల్స్ ది మోటార్ కార్ బ్యాక్ టు రాము ఎట్ 2% లాస్. రామూస్ నెట్ ప్రాఫిట్ ఇన్ రూపీస్ ఇన్ కంప్లీట్ ట్రాన్సాక్షన్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో చిన్న కరెక్షన్ ఉంది క్వశ్చన్లో. ఏంటంటే చూడండి, 2 లక్షల రూపాయల విలువైన ఒక మోటార్ కారును రాము 5% లాభం మీద రాహుల్కు విక్రయిస్తాడు. రాహుల్ మోటార్ కారును 2% నష్టంతో రాముకి మళ్ళీ విక్రయిస్తాడు. మొత్తం లావాదేవీలో రాము యొక్క నికర లాభం రూపాయలలో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ జాగ్రత్త చూడండి. ఇక్కడ రాము అనే వాడి దగ్గర ఒక కారు ఉందన్నమాట. రాము అనే వాడి దగ్గర ఒక కారు ఉంది. దాని కాస్ట్ ఎంత అంటే 2 లక్షల రూపాయలు అనమాట. దాని కాస్ట్ ఎంత 2 లక్షల రూపాయలు అనమాట. అయితే ఈ కార్ని ఎవరికి అమ్ముతున్నాడు రాము అనేవాడు? రాహుల్కి అమ్ముతున్నాడు. ఎవరికి అమ్ముతున్నాడు? రాహుల్కి అమ్ముతున్నాడు. ఎలాగ అమ్ముతున్నాడు అంటే చూడండి, ఎట్ 5% ప్రాఫిట్. సో 5% ప్రాఫిట్తో అమ్ముతున్నాడు. ఎలా అమ్ముతున్నాడు? 5% ప్రాఫిట్తో అమ్ముతున్నాడు. మరి ఇందులో 5% అంటే ఏమవుతుంది? 10% అంటేనేమో 20,000 అవుతుంది. అప్పుడు 5% అంటే దీంట్లో సగమేనా కదా. సో సగం అంటే 10,000 రూపీస్ అనమాట. ఓకేనా. సో అలా 10,000 రూపీస్ ప్రాఫిట్కి అయితే అమ్ముతున్నాడు. సో అలా సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది అంటే ఎంతకు అమ్ముతాడంటే 2,10,000 రూపాయలు అనమాట. ఓకేనా. 2,10,000 రూపాయలకైతే అమ్ముతాడు. అవునా. సో అలా ఇదేమవుతుందని చెప్పాను, ఇది వీడి దృష్ట్యా, ఎవరి దృష్ట్యా? రాము దృష్ట్యా ఇదేమవుతుందంటే ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. రాహుల్ ప్రకారం ఏమో ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది, ఎందుకంటే వాడు కొనుక్కుంటాడు. బట్ రాము గురించి అడుగుతున్నాడు కదా, రామూస్ నెట్ ప్రాఫిట్ అంటున్నాడు కాబట్టి రాముకు సంబంధించి ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అవునా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, రాహుల్ సెల్స్ ది మోటార్ కార్ బ్యాక్ టు రాము అట్ 2% లాస్. సో వీడేం చేస్తాడంటే 2% లాస్తో మళ్ళీ తిరిగి వీడికి అమ్మేస్తాడు అనమాట. ఓకేనా. సో అలా ఇక్కడ 2% అంటే ఏమవుతుంది, ఇందులో 1% అంటే ఏమవుతుందంటే 2100 అవుతుంది. అప్పుడు 2% అంటే దీనికి డబల్ అనమాట, దీనికి 2 టైమ్స్ అనమాట. 2 టైమ్స్ అంటే 4200 అవుతుంది. సో అలా లాస్ ఎంత అంటే 4,200 రూపీస్ లాస్ అనమాట. సో లాస్ తీసేస్తే ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ 10,000 తీసుకోండి, పైన ఉన్న 10,000 తీసుకోండి. 10,000లో 4,200 తీసేస్తే ఎంత ఉంటుంది? 5,800 ఉంటుంది. అవునా. సో 5,800 అను ఇక్కడ ఒక 2 lakhs అంటే ఏమవుతుందంటే ఈ దీంట్లోంచి ఈ వాల్యూ తీసేస్తే 2,05,800 రూపీస్ అవుతుంది అనమాట డిఫరెన్స్ అనేది. అయితే ఇక్కడ రాము వీడి దగ్గర నుంచి కొంటున్నాడు కాబట్టి ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది. మరి కాస్ట్ ప్రైస్ ఉంది, సెల్లింగ్ ప్రైస్ ఉంది. సో అలా వాటి మధ్య డిఫరెన్సే మనకి ఏమవుతుందని చెప్పాను, ప్రాఫిట్ ఆర్ లాస్. సో ఇక్కడ తక్కువకి కొన్నాడు, ఎక్కువకి అమ్మాడు కాబట్టి ప్రాఫిట్ రావాలి. ఆ ప్రాఫిట్ ఎంత అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్, దట్ ఈజ్ 4200. ఎందుకంటే దీంట్లోంచి తీసేస్తేనే కదా ఇది వచ్చింది. సో డిఫరెన్స్ అనమాట. సో డిఫరెన్స్ ఎంత అంటే 4200. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే 2 articles ఆర్ సోల్డ్ ఫర్ ₹10,005 ఈచ్.
on one the seller gains 15% and on the other he loses 13%, what is his overall gain or loss percent correct to 2 decimal places అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. రెండు ఆర్టికల్స్ 10,500 రూపాయలకి అమ్మబడ్డాయి. ఒకదానిపై విక్రేత 15% లాభం పొందుతాడు మరియు మరొక దానిపై 13% నష్టం పొందుతాడు. అతని మొత్తం లాభం లేదా నష్ట శాతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ 2 ఆర్టికల్స్ని అమ్మేటప్పుడు ఎలా అమ్ముతున్నారంటే ప్రతి దాన్ని 10,005 రూపాయలకి అమ్ముతున్నారు. కాబట్టి ఈ 2 ఆర్టికల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్ సేమ్. మనల్ని అడిగింది ఏంటంటే పర్సంటేజ్ అడిగాడు, గెయిన్ ఆర్ లాస్ పర్సంటేజ్ అన్నాడు కదా, కాబట్టి ఇది మనకు అనవసరం. కానీ సెల్లింగ్ ప్రైస్ అనేది సేమ్ అనమాట. అలాగే ఇక్కడ ఒక దాని మీద ఏమొస్తుంది, గెయిన్స్ 15%, సో 15% ప్రాఫిట్ వస్తుంది. అలాగే ఇంకొక దాని మీద 13% లాస్ వస్తుంది. ఒకవేళ సేమ్ పర్సంటేజ్ ఒక చోట ప్రాఫిట్ వచ్చి ఒక చోట లాస్ వస్తే సేమ్ పర్సంటేజ్, అప్పుడు మనం ఏం చేస్తాం, లాస్ వస్తుందని చెప్తాం. ఎప్పుడు అది -x²/100% అని చెప్తాం. బట్ ఇక్కడ సేమ్ పర్సంటేజ్ కాదు, ఉంది డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఫార్ములాని ఏమి యూజ్ చేయాలి, ఫార్ములా అనేది 100 × a + b + 2ab డివైడెడ్ బై +2ab డివైడెడ్ బై 200 + a + b అనే ఫార్ములా చెప్పా. ఇది ఓవరాల్ పర్సంటేజ్ అవుతుందని చెప్పా. వేర్ ఏ అంటే ఇది ఏ అనుకో, ఇది b అనుకో. సో ఇక్కడ b వాల్యూ ఎంత, -13 తీసుకోవాలి లాస్ కాబట్టి. ఏ వాల్యూ వచ్చేసి +15 అనమాట. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 100 × a + b, 100 × a + b అంటే a + b యాడ్ చేస్తే 2 అవుతుందా, 2 × 100 అంటే ఏమవుతుంది అంటే 2 × 100 200 అవుతుంది. అలాగే 2ab, 2 × a అంటే 15, b అంటే -13 అనమాట. ఓకేనా, సో 13 అనమాట. సో చూస్తే ఏమవుతుందంటే 2 15s ఎంత, 30 అవుతుంది. 3 × 13 అంటే ఏమవుతుంది, 39 అంటే 390, సో -390 అవుతుంది అనమాట. 2ab అంటే ఎంత వాల్యూ, -390, సో -390 డివైడెడ్ బై a + b అంటే మనకి 2 వచ్చింది. సో 202 అవుతుందా, 202. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే పైన 190 అవుతుందా, -190 అవుతుంది. కింద వచ్చేసి 202 అవుతుంది అనమాట. సో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ 2 అనేది 101 టైమ్స్ పోతుంది. 2 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 2 9 18, 1 మిగులుతుంది 10 అవుతుంది. అంటే 2 5 10 అనమాట. అలా ఇక్కడ ఏమవుతుంది 95/101. అప్రాక్సిమేట్గా ఇది నేను 100 అనుకుంటా. 100 అనుకుంటే 95/100 అంటే ఏమవుతుందంటే 0.95 అనమాట. మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టేసే. సో అలా ఓవరాల్ పర్సంటేజ్ ఏమవుతుందంటే -0.95% అవుతుంది అప్రాక్సిమేట్గా. ఓకేనా, సో అలా ఇక్కడ ఏమవుతుంది 0.95% ఏం రావాలి, లాస్ రావాలి. లాస్ కానీ మనం గెయిన్ అని తీసుకున్నామంటే ఆన్సర్ ఎగిరిపోయింది అనమాట. నెగిటివ్ సైన్ లాస్ అనమాట. సో 0.94 అనేది అప్రాక్సిమేట్గా లాస్ అవుతుంది. ఓకేనా, దగ్గరగా ఉంటాయి కదా. సో అలా ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. For more such free videos, subscribe to our channel, like, share and comment. Thanks for watching. Jai Hind.